అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే టైటిల్తో శేఖర్ చంద్ర గారి సంగీతాల్ని మన నిఖిల్ అందించినటువంటి ఒక అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని ఒక ఆడియో సక్సెస్ లాంచ్ అంటే ఆడియో డిజిటల్ రిలీజ్ పూర్తయిపోయింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరికీ ముందుకి తీసుకొచ్చినటువంటి శేఖర్ చంద్ర గారి స్వరాలు అత్యద్భుతంగా ఇంటర్నెట్లో అందరూ చాలా బాగా చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నేను చాలాసేపటి నుంచి ఇంత నర్వస్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అక్కడ ముందు కూర్చున్నారు సందీప్ కిషన్ గారు, నేను చూశాను ఇక్కడే ఉన్నారా, నాకు కనబడుతున్నారండి. ఇదిగోండి ఇలాంటివేవో జరుగుతున్నాయి, దాని చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏమిటో ఒక తేడాగా ఉంది, ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను చాలా సాంప్రదాయబద్ధంగా రేపు కార్తీక పౌర్ణమి, ఈరోజు కూడా చంద్రుడు పున్నమి ఎంత అందంగా వెన్నెలగా ఉన్నాడు అనుకుంటే, ఇక్కడి నుంచి చూస్తే ఓం బూ, నేనేంటి ఇలా మారిపోయాను, లేదు ఇదేదో కొంచెం తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఆత్మలు భూతాలు ప్రేతాలు ఏమిటో తిరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నట్టుగా కనిపించినట్టుగా ఇలాంటిదేదో చెప్పే ప్రయత్నం, ఆత్మలు ఉన్నాయా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం. నన్ను ఎవరు పట్టారు, కొంచెం ఇంకేదో ఆత్మ వచ్చి తగిలినట్టుంది. విజయ్ గారు ఏం కంగారు పడకండి, నేనే. కానీ ఇక్కడ ఈ ఆత్మ ఉందా లేదా అనేటువంటి చర్చని మనం ప్రారంభించే ముందు, ఈరోజు శేఖర్ చంద్ర గారి స్వరాలు అంటే వింటున్న కొద్దీ చాలా బాగున్నాయంట పాటలు, అంటుకున్న కొద్దీ బూడిద వదలనట్టు ఆయన పాటలు వింటున్న కొద్దీ చాలా బాగున్నాయంట. అందుకే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు జూక్ బాక్స్లో పెట్టేస్తే అవి జనాలు పిచ్చిగా నచ్చేసి వింటూ ఉన్నారంట. దట్స్ వై వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ది ఆడియో సక్సెస్ ఆఫ్ నన్ను వదిలిపోలేవులే అంటూ మనని పట్టేసుకున్నాడు. ఎక్కడికి పోతావు ఈ చిన్నవాడు సక్సెస్ అబ్బాయిని అలా పట్టేసుకోవాలని కోరుకుంటూ అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. లెట్ మీ వెల్కమ్ ఆ వండర్ఫుల్ గెస్ట్ ఫర్ ద డే. మా సందీప్ కిషన్ గారు వచ్చేసారు అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ. మా నిఖిల్ మాట్లాడుతూనే ఉంటాడబ్బా, అస్సలు అలా ఎలా అండి భరిస్తున్నారు సందీప్ గారు మీరు? అంతేనా, మీరు వెండం తప్ప మాట్లాడలేదు అక్కడ కాదు, మీరే మాట్లాడుతున్నారా అక్కడ? ఎంత సిన్సియర్గా ఒప్పేసుకున్నారో. దాట్స్ ది ఫ్రెండ్షిప్. చాలా రోజుల తర్వాత వీఆర్ క్యాచింగ్ అప్ అంతే. ఈ లోపల మీకు టెలిపతి లాంటి ఆత్మబంధాలు లాంటివి ఏం లేవా? ఓకే, మీరు మామూలుగానే ఉంటారు, మీకేమి ఆత్మబంధాలు లేవు. ఈ ఆత్మ ప్రేత భూత పిశాచ ఈ గోళలన్నీ కాసేపు పక్కన పెడదామండి. కొంచెం లాంఛనంగా ప్రారంభించుకోవడానికి ఒక గణేష్ వందనంతో ప్రారంభించుకుందాం టుడేస్ ఈవెంట్. ఈనాటి ఒక చక్కటి కార్యక్రమానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఎస్ఎస్ జాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు రాబోతున్నారు. దిస్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. లైవ్ చూస్తున్నారు TV9, TV1, NTV అండ్ వనిత టీవీలో. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఈ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ శేఖర్ చంద్ర గారు అందించిన స్వరాల్ని ఆడియో సక్సెస్ మనం చేసుకుంటున్నాం. డైరెక్టెడ్ బై విఐ ఆనంద్. లెట్ మీ వెల్కమ్ ఎస్ఎస్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఫర్ గణేష్ వందన. అందరూ చెక్కుల్లోనే ఉన్నాం, ఎవరో క్యాషుల్లో లేము. సో దిస్ ఈజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ లాంచ్కి విచ్చేసిన మా అతిథులందరికీ ఇంకొకసారి స్వాగతం. అమ్మయ్య, ఇప్పుడు సెటిల్ అయినట్టుగా ఉంది. కమ్మగా ఇద్దరు అక్కడ హీరోయిన్లు కనబడుతున్నారు, ఇక్కడ 4-5 హీరోలు వరుసనే కనిపిస్తున్నారు. ఇప్పుడు నాకు స్థిమితంగా ఉంది, ఎందుకంటే ఇది నిఖిల్ ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి అందరూ తన ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అందరూ ఒక గ్రూప్గా ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఇప్పుడు కావాల్సిన అల్లరి ఇక్కడ జరుగుతుందన్నమాట. పక్కన రాజ్ తరుణ్ ఉన్నటువంటి నవ్వు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ అటు రాజ్ తరుణ్, ఇక్కడ విష్ణు గారు, ఇటు పక్కన సందీప్ ఒక్కడే వాళ్ళు డీసెంట్గా కనిపిస్తున్నాడు. కొంచెం టైగర్ కొంచెం ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకున్నట్టున్నారు. ఇట్స్ ఓకే. బట్ విజయ్ ఇప్పుడిప్పుడే మీ బ్యాచ్లోకి అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ అల్లరి అలాగే కంటిన్యూ అవ్వాలని, నేర్చుకుంటాడు మీ దగ్గర నుంచి అని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నిఖిల్ ఏం చేసినా ఒక ప్రయత్నం కొత్తగా ఉంటుంది. హ్యాపీ డేస్ నుంచి తన స్టైల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పడే తపన, ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి క్యారెక్టర్ ప్రతి సినిమా సెలెక్ట్ చేసుకోవడంలో ఒక తపన పడుతూ ఉంటాడనమాట. అదే తపన ప్రేక్షకులకి నచ్చుతుందని, ప్రేక్షకుల వరకు తీసుకువెళ్తుందని నమ్మకం తంది కాబట్టి హీ హెస్ సీన్ సక్సెస్. కార్తికేయ లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా తన కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఆ సినిమా తర్వాత మళ్ళీ శేఖర్ చంద్రాస్ కాంబినేషన్లో తన మ్యూజిక్ ఈరోజు ఎక్కడికి పోతావో చిన్నవాడా సూపర్ సక్సెస్ఫుల్గా ఆదిత్య మ్యూజిక్ ద్వారా లాంచ్ అయింది. అండ్ ఇట్స్ డూయింగ్ రియలీ వెరీ వెల్. అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అత్యద్భుతంగా చేస్తుంది కాబట్టి ఈరోజు మనం సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బట్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఒక టాక్ చాలా బాగా స్టార్ట్ అయింది. ఏమిటి ఆ టాక్, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, అసలు ఈ సినిమాలో చేసినటువంటి ప్రయత్నం ఏంటి, డైరెక్టర్ విఐ ఆనంద్ చేసిన ప్రయత్నం ఏంటి, ఇవన్నీ చూడాలనుకుంటే ఇప్పటికే ఇంటర్నెట్లో సంచలనంలాగా హల్చల్ చేస్తున్నటువంటి మా టీజర్ని చూడాలి. ఆల్రెడీ చాలామంది చూసుంటారు, బట్ వన్స్ అగైన్ మనందరి కోసం ఆ టీజర్ చూపించేస్తున్నాను చూడండి.
మనం ఆత్మబలం సినిమాలో ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే ఒక అందమైన పాటనే అలవాటు పడున్నాం ఈ టైటిల్కి. ఇప్పుడు దాన్ని ఒక ఎక్కడికి పోతావు చిన్నవాడ టైప్లోకి మార్చేశారు. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ జానర్లో వస్తున్న సినిమా అని మనకు అర్థమైపోతుంది. దీనిలో ఏమిటి యూ కాంట్ ఎస్కేప్ వాట్, ప్రేమ, పగ, ఏమిటా బంధం, ఆత్మబంధం మనం కాసేపట్లో తెలుసుకుందాం. కానీ కొంచెం వాతావరణం బరువుగా ఉన్నట్టుంది. మా వాళ్ళందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. లేదు మీరు చింతించకండి, మీ మూడ్ని లైట్ చేయడానికి మేము ఒక ఏర్పాటు చేసాం. ఆ ఏర్పాటు ఏంటంటే ఇప్పటి వరకు నిఖిల్ గారి సినిమాలో వచ్చిన పాటలన్నీ కలగలిపి ఒక మెడ్లే వేయబోతున్నాం. కాసేపు డాన్స్ వేసుకుందాం. వచ్చేయండి బాబు, సనీ అండ్ డాన్స్ ట్రూప్. థ్యాంక్ యూ. దాట్ వాజ్ సందీప్స్ డాన్స్ స్టూడెంట్స్. అందరూ కలిపి ఒక్కసారి మసాలా చేసి పడేశారు. నిఖిల్ పాటల్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎంత ఎనర్జీ ఉంటుందో పాటలో అంత ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. అంతే కదా నిఖిల్? లేకపోతే మనం బోర్ కొట్టేస్తే మైక్ కావాలి. ఏంటమ్మా నిఖిల్కి అక్కడ మైక్ ఇవ్వకుండా, మా ఆడియన్స్లో మైక్ ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తారా? మూడు మైకులు ఇక్కడ మా ఆడియో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకటి హీరో గారికి ఇవ్వండి. అక్కడ వాళ్ళు ఇంకా దానిలోంచి బయటికి రావట్లేదు. అదేంటి ఇక్కడికి మైక్ ఇవ్వడం ఏంటని. మనం ఈ వేదిక మీద వాస్తు ప్రకారం ఇక్కడ మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం కూర్చుని మధ్యలో నిఖిల్ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చేస్తుంది. వోట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు నాకు, ఎందుకంటే నాకు భయం. ఎందుకంటే ఇక్కడ ఈడో రకం ఆడో రకం సక్సెస్ పేరు మధ్యలో కూర్చున్నాను. సో ఎక్కడికి పోతావో చిన్నవాడ లాగానే ఉంది ఇక్కడ క్లాంప్ అయినట్టు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఎందుకంటే ఝాన్సీ గారు మీకు తెలుసు, ఎవ్రీబడి సో బిజీ. అండ్ యూనో విష్ణుబాయ్ అండ్ టైం తీసుకొని వచ్చారు. అండ్ యూనో సందీప్, విజయ్, ఇప్పుడు రాజ్, తరుణ్ కాదు ఇవన్నీ మాట్లాడుతుంది నిఖిల్ కాదు, నిఖిల్ యొక్క లో ప్రవేశించినటువంటి లాస్ట్ లో చెప్పాల్సిన వోట్ ఆఫ్ థాంక్స్ ఆత్మ వచ్చేసి కాదు. అండ్ ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే లైక్ యూనో వీళ్ళందరూ నా కోసం ఎంత వచ్చారో, సినిమా టీజర్ కూడా అంతే నచ్చి వచ్చారు. లేకపోతే ఐ డోంట్ థింక్ విష్ణు వుడ్ హావ్ టేకెన్ హిస్ టైమ్ అండ్ కమ్ అవుట్. సో యా, ప్రోగ్రామ్ మనము విల్ హావ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లెట్స్ రాక్ ఇట్. ఇప్పుడు మొదలైంది భయ్యా అసలు సంగతి. మైక్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇంటరాక్షన్ కి టైం వచ్చింది. ఇప్పుడు టీజర్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఈ టీజర్లో ఏముంది, అందులో ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏంటి అని చూస్తే ఎవరికైనా ఒక కుతూహలం మొదలవుతుంది. ఆ కుతూహలాన్ని సస్టైన్ చేసి మెయింటైన్ చేసిన డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ డైరెక్టర్ గురించి సందీప్ కిషన్ గారు బాగా మాట్లాడగలుగుతారేమో, ఎందుకంటే టైగర్ ఆల్రెడీ విఐ ఆనంద్తో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి. ఆయన చేతికి మైక్ ఇవ్వండి ఊరికే. ఆనంద్ గారి గురించి మీకేం తెలుసు, మీలోకి ప్రస్తుతం ప్రవేశించినటువంటి ఆత్మ ఏం చెప్తుందో చెప్పండి. నాలోకి ఆత్మ ఏం ప్రవేశించలేదండి. ఉంటే గింటే ఆనంద్లోకి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కొత్త ఆత్మ వస్తుంది. బయటది ఎక్కువ మాడతాడు, స్టేజ్ మీద వెళ్ళగానే అసలు ఏమీ తెలియని మంచోళ్ళలో మాడతాడు. బట్ ఆనంద్ ఏ కథ చెప్పినా కూడా దాంట్లో సైన్స్ ఎలిమెంట్ ఏదో ఎంతో కొంత ఎప్పుడు ఉంటుంది. తను ఎప్పుడు ఏ కథ రాసుకున్నా సైన్స్ ఉంటుంది. నాకు ఇంచుమించుగా 4 years నుంచి ఫ్రెండ్. సో సైన్స్ లేకుండా తను నాకు చెప్పిన ఏకైక కథ టైగర్, అదొకటే మేము చేసాం. మళ్ళీ టైగర్ టైటిల్కి బాధ్యుడు కూడా తనేనండి, నేను కాదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీ టీజర్ చూసారు, ఇట్స్ కంప్లీట్లీ వి ఆనంద్. సో యా, సో ఇట్స్ అ ట్రూలీ డైరెక్టర్స్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. నిఖిల్ అందులో చేసిన మ్యాజిక్ ఏంటో చూద్దాం. బట్ నిఖిల్ మ్యాజిక్ అలాంటి డైరెక్టర్ ఎంచుకోవడం అండి, దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. కరెక్ట్ డైరెక్టర్లు ఎంచుకుంటాడు. ఏం చెప్పారు సందీప్, సూపర్. ఆయనకి నచ్చిన సినిమా చేస్తారు, ఆయనకి నచ్చినట్టుగా చేసేటువంటి అవకాశం ఇచ్చే డైరెక్టర్స్తో చేస్తారు. మరి మా డైరెక్టర్ విఐ ఆనంద్ గురించి ఒక ఏవీ రెడీగా ఉంది. హియర్స్ అన్ ఏవీ ఆన్ అ డైరెక్టర్. ఆడియో సక్సెస్ మీట్ హియర్. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తున్నారు TV9, NTV, వనితా టీవీ, NTV1లో. మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా లాంచ్ అయింది. అండ్ శేఖర్ చంద్ర గారి స్వరాలు మళ్ళీ ఒక్కసారి విజువల్లీ మనం చూద్దాం. టుడేస్ ఈవెంట్ కళకళ్ళాడిపోతుంది. ముందు వరుసలో హీరోలు కూర్చున్నారు, అక్కడ 2 హీరోయిన్లు కూర్చున్నారు. మా సుశాంత్ గారు కూడా వచ్చేసారు. డైరెక్టర్స్ కూడా చాలామంది వచ్చి ఉండాలనుకున్నాను. మా చందు మొండేటి గారు ఎక్కడో కూర్చున్నారు. వెన్నెల కిషోర్ గారు నాకు 3-4 వరుసలో కనిపిస్తున్నారు. మీరు ముందుకు వస్తే బాగుంటుంది సార్. కొంచెం వెన్నెల అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ రండి సార్ కొంచెం ముందుకి. ఓకే, బ్యాక్ చేస్తాను భయ్యా. ఆల్రైట్. అలాగే మా డైరెక్టర్స్ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు కూడా ఎక్కడో దాక్కుని కూర్చున్నట్టున్నారు. నా కంటికైతే ఇంకా కనబడలేదు. దయచేసి మిమ్మల్ని కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ. సో ఎక్కడికి పోతావో చిన్నవాడాలో ఆల్రెడీ మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చినటువంటి సాంగ్స్ని మనం డిజిటలీ వినేసి ఉన్నాం. సాంగ్స్కి మంచి అప్లాజ్ వచ్చింది. కానీ ఇప్పుడు విజువల్లీ చూపించబోతున్నాం. మరి ఫస్ట్ సాంగ్ విజువల్లీ చూపించడానికి లెట్ మీ వెల్కమ్ ఆ విష్ణు మంచు గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఏమిటా నడక, ఏమా రాజసం, ఎక్కడికి పోతావో చిన్నవాడా. మరి వారికి బొకే అంద చేయడానికి మేఘ్నా ఆర్ట్స్కి వెల్ విషర్ డాక్టర్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే చిత్ర నిర్మాత శ్రీ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
కన్ఫ్యూజ్ అయ్యాడు సార్. ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఇలాగే ఘోషిస్తూ ఉన్నాయి. నేను మీకోసం 3 ఆత్మలను తీసుకొచ్చాను. మీరు ఒక ఆత్మని ఎంచుకుంటే ఇందులోంచి ఆ ఆత్మ సంతృష్టి చెందితే ఈ సినిమాకి సంబంధించిన పాట మేము ప్లే చేస్తాం. ఏదో ఒకటి మీరు ఆ బాటిల్లోంచి ఆత్మని విడుదల చేయాలి. విష్ణుబాయ్కి మైక్ ప్లీజ్. విష్ణు గారు ఇదిగోండి, నేను ఇస్తాగా. యు హావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు సే ఆల్వేస్. ఐ యామ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. నీ గురించి మనోజ్ బాగా మాట్లాడతారు నాకన్నా. కాదు విష్ణుబాయ్, అమ్మో మనోజ్ బాయ్ని పిల్లంటే కొంచెం భయం, బట్ మీరు వచ్చారు, దట్స్ సో హ్యాపీ. ఆ బాటిల్స్ ఇస్ ద కాన్సెప్ట్ ఆర్ ఫిలిం. అవును, ఐ సా ద ట్రైలర్, బ్రిలియంట్ ట్రైలర్, అండ్ చాలా బాగుంది ట్రైలర్. అండ్ ఈవెన్ ఐ డోంట్ నో వై యువర్ డైరెక్టర్ ఇస్, బట్ టెల్ హిమ్ ఇట్స్ బ్రిలియంట్. ఆనంద్ గారు ప్లీజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఐ రియల్లీ లవ్ యువర్ ట్రైలర్ అండి, చాలా బాగుంది, వెరీ ఇన్నోవేటివ్. నాకు ఎప్పుడు ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ అంటే ఐ లవ్ ఇట్ వెరీ మచ్. ఐఎమ్ షూర్ నా లైఫ్లో ఏదో ఒక టైం వస్తుంది వేర్ ఐ స్టాప్ మేకింగ్ ఆల్ దీస్ ఫన్నీ మూవీస్ అండ్ మేక్ ఇన్ టు సోషల్ ఫ్యాంటసీ మూవీస్. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ లిస్ట్ అండ్ ఐ రియల్లీ లవ్ ఇట్. అండ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మన గ్రూప్లో నువ్వు షేర్ చేసినప్పుడే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విష్ణుబాయ్. సో దీంట్లో ఏదో ఒకటి తీయాలి. సో అది సంగతి. ఇప్పుడు మీరు గెస్ చేయాలి, గెస్ చేసి ఏదో ఒకటి గెస్ చేయండి. ఒక బాటిల్ అందులో ఉన్న పొగ బయటకు వదిలేయండి. అబ్బే పాట రాలేదండి. ఆయన ఎవరండి? మంచు వారసుడు, అందులో ఏం పాట లేదు. సారీ, మీ నాన్నగారి క్రమశిక్షణకి భయపడినటువంటి ఆత్మ బయటికి రాలేదనుకుంటా. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేయండి. పాట వచ్చేంత వరకు తీయాల్సిందే. ఓ దాట్ వాజ్ ద లవ్లీ సాంగ్. ఏంటో మీరు ఆత్మలు బంధాలు ఏమిటేమిటో అనుకుంటే ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింది విష్ణు గారు. ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ ఇది ఒకసారి అలా ముట్టుకోండి చాలు. ఆయన కొడతారు, నన్ను కొడతారా దాన్ని తీసుకొని, ఎన్నికలు ఎందుకు పిలిచావు ఇక్కడికి అని. దీని అర్థం ఏంటంటారు? ఇక్కడ అది అక్కడ ఎందుకు పెట్టారు, విభూది పెట్టారు, భస్మం పెట్టారంటే నేను అర్థం చేసుకుంటాను, ఇదేదో ఆత్మలు తంత్రాలు ప్రేతాలని. ఇది ఎవరి కోసం పెట్టారు? జనరల్గా నిఖిల్ బెడ్రూమ్లో ఉంటుంది ఇది. నిద్ర పట్టినప్పుడు అలా కొట్టుకొని పడుకుంటాను. వద్దు, ఇంకా చర్చ కొనసాగించొద్దు. ఎవరిని కొడతాడనండి ఇంపార్టెంట్ ఇక్కడ, లేదా ఎవరి చేత కొట్టించుకుంటాడని ఇంపార్టెంట్. కొట్టించుకుంటాడమ్మా సందీప్, మన అడుగుని తెలీదా నీకు? వాళ్ళ అమ్మగారు వెనకాల కూర్చున్నారు ప్లీజ్. ఓకే ఓకే, ఇక ఈ విప్ సంగతి ఇక్కడతో మనం ఆపేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీలో ఎవరన్నా వేరే ఆత్మ ప్రవేశించిందని నేను అనుకుంటున్నాను. అసలు మీరు ఎప్పుడైనా ఆత్మలు బిలీవ్ చేశారా? నేను బాగా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇట్ లాట్. ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? ఐ డోంట్ నో. హే బ్రో, మంచున్న ఇప్పుడు సుశాంత్ గారు ఆత్మ ఇక్కడికి వచ్చింది ఏమన్నా? అదే సుశాంత్ గురించి చాలా రిజర్వ్డ్గా మాట్లాడాను. మంచున్నప్పుడు చెడు ఎలా ఉందో, దేవుడు ఉన్నప్పుడు ఆత్మలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి అని నమ్ముతాను నేను. సో ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ మచ్. సో ఆత్మలు అనేటివి ఏదో ఒక టైంలో మనందరం ఎలాంటిదో ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మనందరికి ఉంటుంది. సో ఐఎమ్ నో ఎక్సెప్షన్. ఓకే, సో ఆయన అనుభవించింది మనకి పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడో ఒకప్పుడు అది ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలితే కానీ మనకు తెలియదు. వద్దు ఇప్పుడు వద్దు వద్దు, అసలు వద్దు. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు స్పిరిట్లు నాకు వద్దు. చిన్నప్పుడు ఆడేవాళ్ళం ఓజా బోర్డ్, దాంతో దోలు తీరింది మాకు, వద్దు. ఆల్ రైట్. సో ఇప్పుడు సీరియస్గా సిన్సియర్గా నిఖిల్కి మా డైరెక్టర్కి విషెస్. నిఖిల్, నా ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్స్కి నేనే రాను, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే వైజాగ్లో నాన్నగారిది 40 years ఫంక్షన్ చేసేటప్పుడు నీకు జ్వరం ఉన్నా 102 ఉన్నా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు, దాని కృతజ్ఞతగా నేను వచ్చాను. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ ఫర్ ఆల్ ద ఆడియో ఫంక్షన్. విష్ణుబాయ్, యాక్చువల్లీ మీకు చెప్పాలి రియలీ, అంటే లైక్ మోహన్ బాబు గారు ఇస్ లైక్ ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్ అండ్ ఆయనతో మీరు పిలవడం ఇట్ వాస్ మై ప్రివిలేజ్ అండ్ ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. మీరు చూపించిన హాస్పిటాలిటీ ఇట్స్ గ్రేట్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ యూ స్పెషల్లీ ఫర్ కమింగ్ అలాంగ్. అండ్ ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్కి మిమ్మల్ని పిలవాలండి, మీకు మెసేజ్ పెడితే. లేదు నిఖిల్, నా ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్కి నేనే వెళ్ళను. నాకు చాలా మొహమాటం, యూనో ఈ స్టేజ్ పైన మాట్లాడడం, జనాల ముందు మాట్లాడడం. ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, బట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నిఖిల్, రాజ్ తరుణ్, you guys, well, Sandeep Kishan has a little backing in the industry, kind of, his uncle is a wonderful cameraman. Meriddaru nidarsnam, you don't need to come from a star family. Your hard work will give you success. Backing avasram ledhu. Even Vijay, I think ikkada pelli Vijay also, sorry Vijay, you're pretty new, so our relationship is very young and I don't think you want to have a relationship with me. Yeah.
So, I wish you all the very best, my brother. డ్రీమ్ చేసే వాళ్ళందరూ, సినిమా హీరో అవ్వాలనుకున్న వాళ్ళందరూ, దర్శకులు అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఈ టీంని చూసి నేర్చుకోవచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు. దే డోంట్ హ్యావ్ ద బ్యాకింగ్ ఆఫ్ ఎనీ సో కాల్డ్ ఫిల్మ్ ఫ్యామిలీ. మా అందరికి కూడా, సందీప్ కిషన్ కానీ, నాకు కానీ, సుశాంత్కి కానీ, మేము కష్టపడి మా సినిమాలు బాగుంటేనే ఆడతాయి. కానీ మాకు వీ బీన్ బ్లెస్డ్ ఫ్రమ్ బీయింగ్ విద్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఫర్ యూ, యువర్ టాలెంట్ పెయిడ్, luck paid. I wish you all the very best. And I wish you all the very best, brother. I love your concept. And Tiger was a fantastic title, by the way. I loved it. No, these kind of now like, damn! It was good. I wish you all the very best. And nee movie success meeting nenu vasta. Ide movie success meeting. I wish you all the very best. I'm 100% sure this will be a big success. Thank you Godspeed, so my much, brother. Vishnu. Thank you so much. వండర్ఫుల్, యూర్ సచ్ అ స్వీట్ హార్ట్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. మొట్టమొదటి పాట లాంచ్ చేసిన విష్ణు గారికి ధన్యవాదాలు. సో ఇప్పుడు ఆ పాటని తయారు చేసిన వాళ్ళ గురించి కూడా అక్కడక్కడ మనం మాట్లాడుకోవాలి కదా. ఆదిత్య మ్యూజిక్ డిజిటల్లీ దీన్ని ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చూసేస్తున్నాం, వింటున్నాం. బట్ విజువల్లీ ఫస్ట్ టైం ఎలా ఉందో ఇప్పుడు చూసాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. శేఖర్ చంద్ర. శేఖర్ చంద్ర ఈజ్ వన్ సైలెంట్ జెమ్ సినిమా ఇండస్ట్రీకి. ఆయన ఇచ్చినటువంటి కంపోజిషన్స్, ఇంకా ఆయనకి రావాల్సినంత స్థాయిలో, ఇంకా కనిపించాల్సినంత స్థాయిలో ఆయనకి సక్సెస్ కనిపించకపోయినా కార్తికేయ ఈజ్ వన్ సచ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇదే కాంబినేషన్లో అటు మా నిఖిల్ అండ్ శేఖర్ చంద్ర కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ అత్యద్భుతంగా మనందరికీ తెలిసిన సక్సెస్ని సాధించింది. మరి ఆ కాంబినేషన్ ఒక్కసారి గుర్తు చేస్తూ మా శేఖర్ చంద్ర గారి గురించి ఒక ఏవి. చంద్ర గారి స్వరాలు ఆల్రెడీ ఎక్కడికి పోతావో చిన్నవాడా అని తీర్చిదిద్దిన ఆయన స్టైల్లో ప్రేక్షకులు చాలా బాగా ఆదరించేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అండ్ టుడేస్ ఆడియో సక్సెస్ లాంచ్. ఈనాటి కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు TV9, TV1, NTV అండ్ వనితా టీవీలో. ఈవెంట్ ఈజ్ మేనేజ్డ్ బై J Media Factory. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, నెక్స్ట్ సాంగ్ మా శేఖర్ చంద్ర గారు ఏం చేశారో, అది విజువల్లీ ఆనంద్ గారు ఎలా తీశారో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అతిథుల్ని ఆహ్వానించడానికి మా డైరెక్టర్ VI ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ టు వెల్కమ్ ద గెస్ట్. మా విజయ్ దేవరకొండ గారు ఇక్కడ కూర్చున్నారు. పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు, పెళ్లికి వెళ్ళాలట. అందుకని తొందరగా ఆయన పిలిచేద్దాం స్టేజ్ మీదకి. లెట్ మీ వెల్కమ్ విజయ్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కార్తీక పౌర్ణమి కదండి, కొంచెం వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటే బాగుంటుందండి కళగా. ఆయన కూడా తీసుకొచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఆనంద్ గారు, వెన్నెల కిషోర్ గారిని కూడా ఆయన వచ్చేస్తారు. ఎస్కార్టింగ్ సర్, రెస్పెక్టింగ్ అ గెస్ట్. Music, please. హే వెన్నెల కిషోర్ గారు, ఇంతగా మొహమాట పడ్డం మళ్ళీ మళ్ళీ కనిపించదు. అందరూ సరిగ్గా చూడండి. ఏమంటారు నిఖిల్ గారు? కాదు కాదు, రియలీ మీరు ఇంతకుముందు అన్న డైలాగ్ సూపర్ ఉందండి. పంచ్ డైలాగ్ ఆన్ విజయ్. లైక్ యూనో, పెళ్లి చూపులతో అంత పెద్ద సక్సెస్ కొట్టి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ కమింగ్ అలాంగ్. అండ్ అమేజింగ్ డ్రెస్, అమేజింగ్ అవుట్ఫిట్. సారీ ఝాన్సీ గారు, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం, మంత్రాలు, ఒక్క నిమిషం. విప్ ఫ్లాషెస్. యా, అంటే పెళ్లి కొడుకు కాబట్టి కొంచెం ఈ విప్ వదిలేవని, లేకపోతే వాళ్ళు నేను బాగా విప్ ఫ్లాష్ వాడేసుకుంటారు. ఏంటి నిజంగా పెళ్లి కొడుకులు అలవాటు అయిపోయింది కాబోలు, బొట్టు పెట్టించుకోవడానికి వచ్చేస్తున్నాడు. పెట్టను, అక్కడికి వెళ్ళి విభూతి వదిలి ఇంకేదన్నా చేస్తా. రండి, ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్రెడీ తను ఫస్ట్ టైం ఇంకో లాడీలోకి వచ్చే భయం ఉందని చెప్పాడు. ఎందుకు వేసుకుంటున్నావు పాపం? కాదులే, పర్లేదు నాన్న, అలవాటు పడతాడు. మీ అందరూ బాగా సీజన్ అయిపోయారు. వాళ్ళ మీద వేయాలా? ఇంతకంటే నేనేం చెప్పలేను. వాళ్ళ మీద వేద్దాం పదా. హోలీ తర్వాత ఆడుకుందాం విజయ్. ఇప్పుడు బాగా హోలీ తర్వాత ఆడుకుందాం. హోలీ తర్వాత ఆడుకుందాం. ఓకే, తీసుకోమ్మా. ఓం భూం తంత్ర మంత్ర నా మీదొద్దు, ఆ భూం భహ. ఇప్పుడు నీలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? అతను ఎవరు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నా. ఇంత సిన్సియర్గా చెప్తాడేంటి? కానీ నిఖిల్, నేను కూడా ఎప్పుడు ఎవరు ఆడియో ఫంక్షన్కి రాలేదు, ఎందుకంటే ఎవరు పిలవలేదు. కానీ ఫస్ట్ నువ్వు పిలిచావు. అండ్ ఆఫ్టర్ మై సక్సెస్ ద ఫస్ట్ ఆడియో నేను వస్తున్నా. అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ అ మ్యాసివ్ సక్సెస్. నువ్వు మా నాయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అన్నప్పుడు నేను డిగ్రీలు ఉన్నా. చెల్లి అమ్మాయి ఈ బీకామ్ అయింది, డిగ్రీ అయింది, అనవసరంగా నేను కూడా ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా. బట్ నెమ్మదిగా వాచింగ్ యువర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ మేడ్ అ నేమ్ ఫర్
డూయింగ్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. ఐ లవ్ యువర్ ట్రైలర్స్ మ్యాన్. నాకు ఈ టీజర్ కూడా విపరీతంగా నచ్చింది. క్రేజీ విజువల్స్. ఐఎమ్ వెరీ ఇగ్నోరెంట్, నాకు జనాల పేర్లు తెలియదు, బట్ విజువల్స్ సూపర్బ్ ఉన్నాయి. ద మ్యూజిక్ ఇస్ సూపర్ ఇంట్రెస్టింగ్. శేఖర్ చంద్ర గారు, ప్రిటీ ఉమెన్ యూ హ్యావ్, nice visuals and interesting concept, and what else do you need in a movie? So I think it's done. నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ నేను రావడం ఏంటంటే ట్రైలర్ చూసేద్దాం బాస్ ఈరోజు, మళ్ళీ రేపటి వరకు యూట్యూబ్లో వెయిట్ చేసి ఈ వెబ్సైట్లలో కొట్టి ఏం చూస్తాం, ఈరోజు చూసేస్తే అయిపోతుంది అని. ఐ వాజ్ వెరీ క్యూరియస్. నీ టీజర్ 2-3 సార్లు చూసినా, ట్రైలర్ చూసేద్దామని వచ్చినా, బట్ నువ్వు ట్రైలర్ లాంచ్ చేసేసరికి చాలా టైం అవుతుందేమో. సో బట్ యా, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? ఇంకా ఎదగలేదమ్మా బాలుడు, ఇంకా సినిమా వాసనలు ఏమీ రాలేదు. అసలు కాదండి, సందీప్ నాకు టిప్స్ ఇచ్చిండు 2-3. ఒక్కసారి నిఖిల్ గారు మైక్ ఇవ్వరా ప్లీజ్. ఏం చెప్పి పంపించావు తమ్ముడు? అంటే మంచిగా మాట్లాడు అని చెప్పారు. అంత నేనేం చెప్పలేదు, అలాగే మంచిగా మాట్లాడు. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చేటప్పుడు అందరికీ చెప్పాలి, వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకుండా సైలెంట్కి జంప్ అయిపో వెళ్ళనివ్వరు అని చెప్పి. బాబు అది చావుకు సంబంధించి బాబు. ఇది కానీ నాకు ఏదో క్లాస్ మధ్య లేచి వెళ్ళిపోతుంటే టీచర్ తిడతారు అన్నట్టు అనిపిస్తుండే. ఇప్పుడు లేచి టీచర్ కదా. నాకు పోస్టులతో సంబంధం లేదు. ప్లీజ్ బీ లైక్ దాట్. దిస్ ఇస్ వన్ జెన్యూన్ ప్యూర్ సోల్. బీ లైక్ దాట్ విజయ్. పక్కన దర్ ఇస్ అ వెరీ ఇంప్యూర్ సోల్ అండి. అక్కడ చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు, కానీ ఆయన చాలా అసలు వెన్నెల కిషోర్ బాయ్. కిషోర్ బాయ్ మీరే. హలో అండి. నిండు పున్నమి రోజు అమావాస్య చంద్రుడిలో బట్టలు వేసుకొచ్చారు భలే. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ థ్యాంక్ యూ. వాళ్ళు ఏలగొట్టింది నాకు, మీకు కాదు. ఫస్ట్ అంటే ఫార్మల్గా స్టార్ట్ చేయాలి, ఇన్ఫార్మల్గానా? మరి ఫార్మల్గా చేస్తారు అంటే సాధారణంగా ఝాన్సీ గారు ఉన్నప్పుడు మేము ఆన్సర్స్ ఇవ్వాలి అంతే, క్వశ్చన్స్ పెద్ద మాట్లాడడానికి ఏమి ఉండదు. బట్ ముందుగా అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మా విఏ ఆనంద్ గారికి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను, బట్ జెన్యున్గానే ఒక ఆర్టిస్ట్ అంతకంటే ఏం కోరుకుంటానండి మామూలుగా. హ్యాపీ క్యారెక్టర్ అండ్ ప్రామిట్ పేమెంట్. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఝాన్సీ గారు అన్నారు 3rd రోలో ఎందుకు కూర్చున్నారని. ఇంకా 500,000 బ్యాన్ అయిన తర్వాత 3rd రో ఏంటి, 1st రో ఏంటి భయ్యా. అండ్ నెక్స్ట్ నిఖిల్ గారి గురించి చెప్పాలి భయ్యా. కార్తికేయ నుంచి అనుకున్నాము కాంబినేషన్, ఫైనల్లీ కుదిరింది. మీ గురించి 2 మాటలు మీ పర్మిషన్తో చెప్పొచ్చా? అంటే మరీ అట్లా చెప్పాను, మీ సినిమాలు చూస్తూ పెరిగానని అలా చెప్పాను. వెరీ నార్మల్గా చెప్పాలంటే చాలామంది బిలీవ్ చేస్తారండి. సమ్ బిలీవ్ ఇన్ బుద్ధిజం, మెనీ బిలీవ్ ఇన్ పవనిజం, యూ గైస్ నో. బట్ నిఖిల్ బిలీవ్స్ ఇన్ మెటబాలిజం. ఆయన ఎనర్జీకి ఆయన మెటబాలిజం కారణం. వెరీ ఎక్స్ట్రీమ్లీ హై మెటబాలిజం క్యాండిడేట్. తింటానే ఉంటాడు కేఎఫ్సీలు, మిర్చీలు. సో ఆ ఎనర్జీ సరిగ్గా నావిగేట్ చేసి సరిగ్గా వాడుకున్నారు ఆనంద్ గారు. అండ్ యూ విల్ సీ ఏ వెరీ న్యూ నిఖిల్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్ వాజ్ అన్ ఆనర్. బాగుందా? పర్లేదు, కూడా చాలా బాగా వాడుకున్నారు. ఝాన్సీ గారు ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే మన కిషోర్ బాయ్ అండ్ నేను ఇద్దరం కలిసి మేము ఒక కేవ్లోకి వెళ్ళాము. కేవ్, బేలం కేవ్స్ లోకి వెళ్ళాము. 3 కిలోమీటర్లు నడిచారు అతను. ఒక్కసారి కేవ్ లోకి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా ఝాన్సీ గారు నా లైఫ్లో ఎప్పుడు అనుకునే ఇట్లా ఒక మంచి ఆడియో మీట్లో ఈ సినిమాకి చాలా కష్టపడ్డానని చెప్దాం అనుకునే, ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకలా. చాలా ఈజీగానే అయిపోయింది. ఈ సినిమాకి మాత్రం జెన్యున్గానే నైట్ 5:30కి పంపించారన్న కేవ్ లోపలికి. 3 కిలోమీటర్లు ఉంది. 1 కిలోమీటర్ వరకు వెళ్ళాం కిందికి. అక్కడ ఆక్సిజన్ లేదు, కొంచెం ఎక్కడో లైట్గా పైపుల నుంచి ఆక్సిజన్ వస్తుంది. దానికి తోడు స్మోక్ పెట్టారు. ఆ స్మోకు మేము వదిలే గ్యాసు అసలు అది పొద్దున్న 8 దాకా. అక్కడ మళ్ళీ నిఖిల్ భయ్య మాత్రం భయ్య చాలా ఎక్సైటింగ్ ఉంది కదా అసలు. ఓ మై గాడ్ ఇట్స్ కేవ్స్, ఓ ఐ కెన్ బిలీవ్ ఇట్. ఈ రేంజ్లో ఉన్నాడు నైట్ అంతా. మాకు ఇక్కడ పులుసు గారిపోతుంది. ఆయనకేం తెలుసు, ఆయన ఏ ఎనర్జీ. ఓవరాల్ అట్లా చాలా కష్టపడ్డాము. బట్ ప్రోడక్ట్ అంతా చాలా బాగా వచ్చింది. మా సాయి శ్రీవర్మ గారు కూడా ఉన్నారా? ఆయన డిఐలో మోస్ట్ బిజియెస్ట్ సినిమాటోగ్రఫర్. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక మూవీ డేట్లు ఆయన ప్రకారంగా రకరకాలుగా షెఫ్లు అయింది. ఆయన డేట్లు లేవని 1 మంత్ మన సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది షూటింగ్ అంతే. మిగతా ఇంకేం చెప్పాలి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పేంత స్థాయి కాదు నాది. బట్ రియలీ ఇట్స్ అన్ ఆనర్. కంగ్రాట్స్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నెక్స్ట్ నందిత గారు, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఆమెకి ఏదో గుళ్ళు కడుతున్నారు, ఆ రేంజ్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ట్విట్టర్లో. నందిత హాలిక్స్, నందిత గాడెస్, ఐఎమ్ బిల్డింగ్ ఏ టెంపుల్ నందిత, ఐ లవ్ యూ, ఇలాంటి ఎన్నో వస్తుండే ఆమెకు ట్విట్టర్లో. బట్ మీకు ఇక్కడ కూడా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుండొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దిల్కి ధడ్కన్ హెబ్బా పటేల్. అండ్ అలా నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. అండ్ మా మహేంద్ర ఒక డిఫరెంట్ మా అనమాట. మహేంద్ర ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆమె కూడా ఒక మెంబర్. మా మేనేజర్ అక్కడ కూర్చున్నాడు. సో ఓవరాల్ అందరికీ థ్యాంక్ యూ. అండ్
ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ ఝాన్సీ గారు కూడా ఝాన్సీ గారు చాలా బాగున్నారు ఈరోజు శారీ చాలా బాగుందండి ఎక్స్ట్రీమ్లీ గ్లాసీ నాకు ఈ సినిమాకి సంబంధం లేదు మీరు అందరికి వడ్డించారు నాకెందుకు వడ్డిస్తున్నారు చెప్పండి మీరు హోస్ట్ అండి అయితే నేను హోస్ట్ ఇక్కడ ఫస్ట్ మీకే చెప్పాలి ఇక్కడ హోస్ట్ లేదు ఓన్లీ గోస్ట్ ఝాన్సీ గారి ఈ మధ్య ప్రతిదీ రైమింగ్ అండి గోస్ట్ చచ్చిపోతాం అసలు మామూలు రైమింగ్ అసలు అబ్బా తట్టుకోలేకపోతున్నాం అసలు ఓ మై గాడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరిని వదలరు మా కిషోర్ గారు ఈ సినిమాలో నిజంగా కిషోర్ భాయ్ చాలా గ్రేట్ జాబ్ అండ్ మొత్తం సినిమా చాలా మంది చూసి చాలా భయంకరమైన సినిమా అనుకుంటున్నారు ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందో ఇట్స్ లైక్ లాడ్ ఆఫ్ హిలేరియస్ మూవీ సో తనను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇట్ మీన్స్ లాట్ నిఖిల్ ఇట్ రియల్లీ మీన్స్ లాట్ థ్యాంక్ యూ వండర్ఫుల్ సో సీసాలు తీసుకురా బంగారు తల్లి శాస్త్రోక్తంగా వస్తుంది కానీ అందులో ఉన్న ఆత్మలు ముందు విజయ్కి ఇద్దాం నాన్న ఇక్కడ విజయ్ గారికి ఇటు పక్కకు రా ఏదో ఒక సీసా తీసుకోండి చెప్తాను చేతిలోకి ఇప్పుడు దానిలోంచి వదలండి ఏమన్నా వినిపిస్తుందా ఏమీ వినిపించట్లేదు కిషోర్ భాయ్ వాసన వచ్చింది అబ్బే విజయ్ దానిలో ఏం లేదు కిషోర్ ట్రై చేద్దాం కిషోర్ గారికి ఒకటి ఇచ్చిరపో తీయాలండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ భయ్యా రియల్లీ ఎక్స్ట్రీమ్లీ ఇట్స్ ఇన్నోవేటివ్ బాబు గారికి ఆత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంట ఒక్క నిమిషం పాట లాంచ్ చేశారన్న సంతోషంతో వెళ్ళిపోతున్నటువంటి వెన్నెల కిషోర్ గారు వెనక్కి రండి మీరు లాంచ్ చేసింది విజయ్ దేవరకొండ గారి పెళ్లి చూపుల్లోని పాట ఇట్స్ అన్ ఆనర్ కాదు సెండ్ ది బాటిల్స్ బ్యాక్ అగైన్ ఇక్కడ ఏ బాటిల్ ఏ ఆత్మ వస్తుందో తెలియట్లేదు సో సారీ గైస్ కొంచెం సారీ మీరు తీసింది రాంగ్ బాటిల్ అది విజయ్ ఏదో వచ్చింది అది ఇంపార్టెంట్ గా ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు మీరు చూస్ చేయండి ఒక పాట పగిలిపోద్ది రికార్డ్ బద్దలు సాంగ్ ప్లీజ్ పంచకట్టు సూపరో సిల్క్ లాల్చి సూపరో ఒక సుక్క సూపరో సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో వస్తున్నా నీకు నేను తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా క్రేజీ సన్నల్లోన నిన్ను చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా నాకు ఫుల్ గోలంట చావు టైపు గుళ్ళంతా ఒళ్ళంతా ఫుల్ కొట్టినట్టు వీళ్ళంతా థ్రిల్లంట ఇంకుషిని బయట చేసి నీతో నేను పంచుకోనా పంచకట్టు సూపరో సిల్క్ లాల్చి సూపరో ఒక సుక్క సూపరో సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో వస్తున్నా నీకు నేను తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా క్రేజీ సన్నల్లోన నిన్ను చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా నాకు ఫుల్ గోలంట చావు టైపు గుళ్ళంతా ఒళ్ళంతా ఫుల్ కొట్టినట్టు వీళ్ళంతా థ్రిల్లంట ఇంకుషిని బయట చేసి నీతో నేను పంచుకోనా నిజంగా సూపర్ నిఖిల్ లెట్ మీ వెల్కమ్ విజయ్ గారు వెన్నెల కిషోర్ గారు బ్యాక్ నిజంగానే సిల్క్ లాల్చి సూపరు పంచకట్టు సూపరు దాంతో బైక్ రైడింగ్ ఇంకా సూపరు వాట్ యూ సే విజయ్ గారికి ముందు మాట్లాడే అవకాశం ఇద్దాం నాకు మస్తు నచ్చిన పాట శేఖర్ చంద్ర గారు ఇట్ లుక్ సూపర్ కూల్ ఐ లైక్ ద బైక్ లైక్ దిస్ వాట్ యూ డిడ్ ఆన్ ద బైక్ ఇట్ లుక్స్ రియల్లీ నైస్ నాకు ఓన్ కొరియోగ్రఫీ సార్ ఈ మధ్య నేను తీసుకో నీకు క్రెడిట్ ఇట్స్ ఓకే మంచి కొరియోగ్రఫీ చేసినావు ఐ హోప్ ద సినిమా బికమ్స్ అ బిగ్ హిట్ ఫార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బికాజ్ మాకు నచ్చిన సినిమాలు మాకు చేయడానికి ఛాన్స్ వస్తుంది ఐ వుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ సో ఈ సినిమా హిట్ అయితే మీరు ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు యూ విల్ మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ సో ఐ డూ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ సక్సెస్ అండ్ రేపు మార్నింగ్ లేవగానే యూట్యూబ్లో ఎక్కడికి పోతావే చిన్నవాడ ట్రైలర్ అని కొట్టి చూస్తా థ్యాంక్ యూ సో మచ్ ప్లెజర్ మ్యాన్ ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్ లేదు పంచకట్టు గురించి కామెంట్ అయ్యకుండా ఎలా పంపిస్తాను నాది అయిపోయింది నేను వెళ్ళిపోతానంటున్నారు పక్క నుంచి ప్లీజ్ భయ్యా ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి భయ్యా అది ఆ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాలి భయ్యా సినిమాకి రమ్మని చెప్పండి భయ్యా 18 సిల్క్ లాల్చి పంచకట్టు బైక్ రైడింగ్ అదిరిపోయింది భయ్యా డెఫినెట్లీ ఇంకేం చెప్పాలి దాని దగ్గర కానీ జెన్యున్లీ నిఖిల్ భాయ్ ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ స్టోరీ చెప్పేస్తా నాకు అందుకే నేను ఏం మాట్లాడలే ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ నాకు తెలుసు సాంగ్ తెలుసు అందుకే మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం కాబట్టి మరిది మనం చెప్పుకోవద్దు థ్యాంక్ యూ
ఝాన్సీ గారు మీరు చాలా బాగున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. పదండి కిందకి వెళ్ళి కూర్చుందాం, పదండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెనల్ కిషోర్ గారు అండ్ ఆనంద్ గారు. వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో సక్సెస్. అండ్ ఈరోజు ఈవెంట్ని TV9, TV1, NTV అండ్ వనితా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆడియో ఈజ్ అవుట్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, శేఖర్ చంద్ర గారి స్వరాలు. ఈవెంట్ ఈస్ మేనేజ్డ్ బై జై మీడియా ఫ్యాక్టరీ. ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్. అందుకే మనం చూస్తున్న ఇంత సూపర్ క్లారిటీ ఎల్ఈడీలు అన్నీ కూడా అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 46 feet వెడల్పులో ఉన్నటువంటి ఈ ఎల్ఈడీస్ అంతా కూడా జై మీడియా ఫ్యాక్టరీస్ ప్రతిభ. ఆల్ రైట్, నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను, బట్ ఇప్పుడు ఆ పాటకి అద్భుతమైన డాన్స్ రెడీగా ఉంది. లెట్ మీ వెల్కమ్ ఆర్ ఓన్ సందీప్. పాటతో మనందరికీ దగ్గర అయినటువంటి వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ and dancer Sandeep with his troupe. Beautiful. Thank you so much Sandeep and his troupe. This is Ekkadiki Potavu Chinnavada. ఆడియో సక్సెస్ మనం చూస్తున్నాం. శేఖర్ చంద్ర గారి స్వరాలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. TV9, TV1, NTV అండ్ వనితాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈవెంట్ ఇస్ మేనేజ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. వెల్, నెక్స్ట్ సాంగ్కి మేము రెడీగా ఉన్నామండి. నెక్స్ట్ సాంగ్కి గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే నన్ను ఎప్పుడు పంపిస్తారా అన్నట్టుగా ఉన్నారు. గెస్ట్ చేయండి ఎవరో. నిఖిల్ గెస్ట్ చేయండి. సందీప్ పాపం ఆడియో అంటే నాకన్నా ముందు వచ్చున్నారు. బికాజ్ ఇట్ ఇస్ హిస్ ఫస్ట్ డైరెక్టర్ అండ్ సందీప్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైమ్. సో సందీప్ గారిని మీరు చేద్దామంటారా? ఆల్ రైట్. సో సందీప్ గారిని వెల్కమ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ హెబా పటేల్ గారు ఆన్ టు ద స్టేజ్. హెబా గారు, ఆయనకి అందంగా రోజెస్ ఇద్దాము. ప్లీజ్ వెల్కమ్. ఐ రిక్వెస్ట్ హెబా గారు టు ఎస్కాట్ ఆర్ సందీప్ గారు. వద్దా, మీరు వచ్చేస్తారా? నో కాంట్రవర్సీసా? అయితే వచ్చేసేయండి మరి. అమ్మాయికి మీరు ఎస్కాట్గా రమ్మని అమ్మాయి కోరుకుంటుంది. సో కేర్ఫుల్ గైస్. ఎస్, వెల్కమ్ బ్యూటిఫుల్ హెబా పటేల్. ఇచ్చిరా తల్లి, బంగారు తల్లి. సో క్యూట్. ఆల్ రైట్ హేబా, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మా సందీప్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. మీరు ఏంటండి వాళ్ళు చాలా డీసెంట్గా ఉన్నారు. నేను డీసెంట్గా ఎక్కడ ఉన్నానండి, ఒంట్లో బాగాలేదని సైలెంట్గా ఉన్నాను అంతే. డీసెంట్గా ఏం లేను, బట్ ఓకే. ముందుగా డ్యాన్స్ ట్రూప్ సందీప్ చాలా బాగా చేశారండి. మీకు మీ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అందులో ఏంటి, ప్రతిసారి మీ పేరు పిలిచినప్పుడల్లా నన్నే పిలుస్తున్నారని తిరిగి చూస్తున్నాను నేను. మా సుశాంత్ కూడా ఎప్పుడు బాబాయ్ నువ్వు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాను అడుగుతున్నాడు. వెల్, మరి ఇప్పుడు సీసాలకి రెడీగా ఉన్నాం. హౌ మెనీ బాటిల్స్ షుడ్ ఐ గివ్ హిమ్ టు ఓపెన్? 1, 2, 3. యూ చూస్ ద నంబర్ ఆఫ్ బాటిల్స్. 1. And you're very sure that उसी में से निकल जाएगा? Maybe he'll do it. ఒక్క బాటిల్ ఇస్తే వచ్చేస్తుంది కదక్క. 3 బాటిల్ ఇస్తే ఫస్ట్ బాటిల్లో రాదు, రెండో బాటిల్లో నా పాట వస్తుంది, మూడో బాటిల్లో సినిమా పాట వస్తుంది. ఒకటే బాటిల్ వచ్చిందంటే మీ సినిమా పాటే వస్తుంది, అంతేగా. టైగర్కి ఫార్మాట్ అలవాటు అయిపోయింది, అర్థమైపోయింది. ఫార్మాట్ మార్చండి అయ్యా. ఈయన కొంచెం ఏదో క్రాక్ చేసినట్టున్నారు కోడ్ని, కొంచెం మార్చుదాం. సో మా వాళ్ళు కూడా అంతకంటే తెలివైన వాళ్ళు. ఒకటి ఓపెన్ చేయండి చెప్తాను. లేడీస్ ఫస్ట్. లేదు, ఆవిడ ఈ సినిమా హోస్ట్. అదేమన్నా మార్స్ కూడా పాపం చేయనండి. అంటే సినిమా నుంచి హెబ్బా ఆత్మే బయటకు వస్తుందా? సందీపే చేయాలి, ఎందుకంటే హెబ్బా తీశారు, క్రాక్ చేసేసారు మా కోడ్ని. ఇప్పుడు సినిమా గురించి కూడా ఏమైనా విషయాలు లీక్ చేస్తారా? మామూలుగా ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి బై ఛాన్స్ హెబ్బా ఎప్పటికైనా గెట్ టుగెదర్లో కలిస్తే, ఓ ఆనంద్ ఈజ్ మై ఫేవరెట్, ఐ జస్ట్ లవ్ హిమ్ అనేది నేను బాబీకి చెప్పలేదు. ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది నాకు. సో బోత్ నిఖిల్ అండ్ హెబ్బా లుకింగ్ ద బెస్ట్ ఆన్ స్క్రీన్. అండ్ మేజర్ క్రెడిట్ కూడా నందిత. హలో హాయ్, యూ లుక్ రియలీ నైస్ ఇన్ ఇట్ as well. But yeah, they have given you a completely different look. So ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్, సో సారీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమాటిగ్రఫీ కూడా సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ DOPs, అండ్ మా ప్రసాద్ బాబు ఎడిటర్, శేఖర్ చంద్ర, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఆనంద్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో ఇన్ఫ్యాక్ట్ టైగర్కి కథ ఇచ్చేద్దాం అని వచ్చాడు, నేను డైరెక్షన్ చేయను అని. మామూలు నువ్వు డైరెక్షన్ చేయకపోతే ఎలా కథ అని చెప్పి మేము అందరూ గొడవ పెట్టి చేయించాం. సో టుడే వెన్ ఐఎమ్ సీయింగ్ హిమ్ డూ హిస్ సెకండ్ ఫిల్మ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిఖిల్, యాజ్ ఐ సెడ్, ఐవ్ ఆల్వేస్ బీన్ వెరీ ప్రౌడ్ ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ద వే యూ సెలెక్ట్ యువర్ డైరెక్టర్స్. మీరు డైరెక్టర్స్ని చాలా బాగా ఎంచుకుంటావు. ఈ గ్రేడ్ మాత్రం నీకే, బికాజ్ నేను టైగర్ చూసిన తర్వాత ఐ థాట్ సందీప్ చాలా బాగా సెలెక్ట్ చేశాడు, నేను లాక్కుందాం అనుకున్నాను. నాకు అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి జరుగుతుంది, నీకు రెగ్యులర్గా జరుగుతుంది ఈ మధ్యన. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ టుక్ ఆనంద్. సో యా, మీరు ఇందాకేంటో ఆయన సైన్స్ BSc ఏదో చదువుకున్నారు, అలాంటిది చెప్పారు కదా. ఆర్కిటెక్చర్ అండి, ఆర్కిటెక్చరు, లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, సో అన్నీ ఆయన కుదురుతాయి కరెక్ట్గా.
కాదు సైన్స్, ఈ భూత ప్రేత పిశాచాలు అవన్నీ ఎలా చదువుకున్నారంటారు? ఆయనకి ఇన్ జనరల్ ఏం రాసినా కూడా సైన్స్తో కూడి ఏదో ఒకటి ఉంటుంది. ఒకరోజు టైం మిషన్ అంటాడు, ఒకరోజు ఇంకేదో అంటాడు. సో అలాంటి దాంట్లో తను ఒక లవ్, కానీ అన్నిట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో యా, అండ్ ఈ కథని తను ఎక్కువ ప్రేమించి నమ్మి చేసిన కథ. సో ఆ కథ నిఖిల్కి పడడం, తను అనుకున్నట్టు చేయగలగడం అనేది నిజంగానే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేబా, you've been praising the director so much that Sandeep has just given us a tip. But he's really my favorite director so far. I'm being very specific. Kadanti, no, there's a small thing. He's my favorite director. He is her favorite, and basically మొన్న హెబా పటేల్ ఇలా ఎప్పుడు డైరెక్టర్ ని స్వీట్ హక్ చేసుకొని ఫోటో పెట్టింది. First time I've become friends with a director of, like I have a rapport with a director off set, off camera. And there is no need for anything. ఇవాళ ఆనంద్ వైఫ్ ఫ్యాన్స్ అని రాలేదండి. ఎందుకు పెళ్ళలేదు అని ఆలోచించి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. గొప్ప పాయింట్ ఆనంద్. No, I've met his wife, daughter, everybody. So son. Daughter కాదు, son. Sorry. It's okay, Heba. I think this stage is controversial for you always. కదా, సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెన్స్. రాజ్ తరుణ్, లాస్ట్ టైం మీరే కెలికేరు అమ్మాయిని, అట్లాగే ఇప్పుడేమో పక్కన సందీప్ కిషన్ గారు ఎరకాటంలో పెట్టేస్తున్నారు. ఆ పాపకి పాపం ఇంగ్లీష్ తెలుగు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇట్స్ ఓకే. కాదండి, కాదు, వీ హ్యావ్ టు ఆస్క్ సంథింగ్ అండి. ఎందుకంటే మొన్న మేము నార్మల్గా టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు యాంకర్ అడిగారు, సుమా గారు అడిగారు, దట్ హెబా నీకు ఛాన్స్ వస్తే నిఖిల్తో డేట్కి వెళ్తావా, రాజ్ తరుణ్తో డేట్కి వెళ్తావా అని. I gave my reasons also. I said Raj Tarun because Raj Tarun is very free. Nikhil is very occupied with multiple women. I want a lot of attention. That's why. నేను రాజ్ తరుణ్ని This is the perfect reply. ఎందుకు ఇచ్చాను కూడా అమ్మాయికి తెలియదు, అప్పటికి తను లేదు, తెలియకుండా పట్టుకుంది. బట్ అందరికి తెలియాలి, షీ సెడ్ రాజ్ తరుణ్తో డేట్కి వెళ్తా ఉంది. సో I also said I like my అంకుల్ సారీ, ఆంటీ సారీ, ఊరికే ఏడిపిస్తున్నాం అంతే, ప్లీజ్ నన్ను మీరు తర్వాత తిట్టుకోవద్దు. I must be glad. సో రాజ్ తరుణ్ is very glad to go for a date with హెబా పటేల్. సూపర్. 2 సినిమాలు చేశాడు, చెప్పకేమంటాడు, మీరు దారిలేకుంటున్నాడు. ఒక్క నిమిషం అండి, ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి ఎవరితో అయితే వెళ్తుందో అమ్మాయి ఇష్టం, దానికి మళ్ళీ మీ డేటు, మీ కాల్ షీటు, మీ అదృష్టం ఇలాంటివి ఏమీ లేవు. కరెక్ట్? యూ విల్ చూస్ ది వన్ whom you want to go with. Yeah. That's it. No, nothing else. ఇప్పుడు ఆ విప్ నాకు ఇచ్చేయమ్మా, కొట్టినా కొడతారు. బేసిక్గా సామెత ఉందక్క, కర్ర దెబ్బ రాడ్ దెబ్బ అంటే నాకు కర్రే బెటర్ ఉందంట. అలాగే తనకి 2 ఆప్షన్లు ఇచ్చేది అంటే తను ఎంచుకుంది. ఓకే, సో వండర్ఫుల్ హేబా, నీ గురించి చాలా జోకులు వేసేసుకుంటున్నారు ఇక్కడ, నువ్వు అవేం పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు ఈ సినిమా గురించి మాట్లాడు. Now? Yeah. Firstly, I'm very thankful to Mahindra for making me do this film. And Nikhil, I'm really thankful to Mahindra for making me do this film. Mahindra garu is super sweet, but అంటే you call him daddy kada? He's like my nana only. And then I'm thankful to the producers, and I've mentioned again, V. Anand is my most favorite director. I think this is the maximum acting I've done in any movie so far, and I'm very, very grateful to V. Anand for bringing out that actor in me. Nandita has been a fabulous co-star. Nikhil has been very entertaining more than anything, and I'm very grateful to him for that. And any movie that has Venla Kishore is always very special to me, so I'm very happy that he was also a part of this film. And Shekhar Chandra has done a fab job. He's doing the music of my next film also, so it's 2, so I'm very happy about that also. Overall, it's been a great experience. I cannot wait for the film to release. ఓకే డార్లింగ్, ఇప్పటి వరకు అల్లరిగా ఉన్నటువంటి నిఖిల్ ఏమో సీరియస్గా అయిపోయారు, ఇప్పటి వరకు సీరియస్గా ఉన్న సందీప్ ఏమో నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఏంటి కారణం? ఐ వాంట్ టు నో. కాదండి, హెబాతో మనం పెట్టుకోకూడదండి, బెటర్. లేకపోతే ఓన్లీ నేను చెప్పినంతసేపు ఏదో కౌంటర్ గుర్తుకు వస్తుందండి, అక్కడ రాస్తారు, నన్ను చూసి తన్ను అవుతున్నాడు. సో ఒకళ్ళొక్కరు చూసుకుని మేమిద్దరం టెలిపతి అనే సైన్స్, మళ్ళీ టెలిపతి చూసుకుంటున్నాం అన్నమాట. అంతేనా? అదే కౌంటర్ అని బ్రెయిన్లో ఆలోచించుకుంటున్నాం అంతే. ఇప్పుడు కిందకి వెళ్ళాక కౌంటర్లో దీపావళి జరుగుతుంది అనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ హేబా అండ్ సందీప్ గారు. సందీప్ గారు, మీకు ఆత్మహత్య ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఉంది కదండి పక్కన ఆత్మ, ప్రేతాత్మ. నా జస్ట్ కిడింగ్. లేదండి, నా దేవుడి దైవాలు అలాంటివి ఏం అవ్వలేదు. సో అలాంటి అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను అంతవరకు. బట్ డూ యూ బిలీవ్ దట్ ఆత్మలు, స్పిరిట్స్ అలాంటివి ఉంటాయని నమ్ముతారా? ఉంటాయి కదండి, మరి ఉంటాయి కదండి, మరి ఉంటాయండి. నేను నమ్మనండి. మరి సినిమా మీరు ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూస్తే మీకు ఆన్సర్ దొరుకుద్ది. నేనైతే నమ్మను బాస్, నమ్మకుండా సినిమా చూస్తాను. వి ఆనంద్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ ద మూవీ ఐ థింక్ ఆల్రెడీ హీ నోస్ ద స్టోరీ కాబట్టి. సో సైంటిఫిక్గా మీరు ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారా?
ఆ తర్వాత సినిమా 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 చూశాక ఓకే సరే అయితే చాలండి అయితే ఇప్పటికి ఆత్మఘోష ఇంత ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. థ్యాంక్ యూ. రాత్రిపూట ఒక్కడే ఇంటికి వెళ్ళలేక అసలే నల్ల బట్టలు వేసుకొచ్చావు తమ్ముడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడికి పోతావో చిన్నవాడా అంటూ మనకి అందమైనటువంటి ఈ సినిమాకి ఒక్క చిన్నవాడు కారణమయ్యాడు. ఈ చిన్నవాడు జిల్ జిల్ జిగా అంటూ పొడుగు జుట్టేసుకుని మొదలయ్యాడు. అక్కడి నుంచి అందరూ మాట్లాడుతున్నట్టుగా ఎక్కడో ఒక చోట కమిట్మెంట్ని, నమ్మకాన్ని అంటే పణంగా పెట్టి సినిమా దర్శకులు తన దగ్గరికి కథ తీసుకొస్తే దాన్ని పూర్తిగా నమ్మాడు. తన కెరియర్కి వాటిని సక్సెస్ఫుల్ మైల్ స్టోన్స్గా మలుచుకున్నాడు. దాట్ ఈజ్ నిఖిల్. మరి నిఖిల్ ప్రస్థానం ఎలా ఉందో ఒక ఏవీలో చూద్దాం. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ మనం జరుపుకుంటున్నాం. దిస్ ఈజ్ అన్ ఆదిత్య మ్యూజిక్స్ ప్రోడక్ట్. మనకి శేఖర్ చంద్ర గారు అందించినటువంటి స్వరాల్లో 4 విజువల్ ట్రీట్స్ ఇప్పటి వరకు చూసాం. మరొక్కటి మనం చూడాలి. ఈ లాస్ట్ సాంగ్ని మనకి చూపించడానికి ఇంకో 2 అతిథులను ఆహ్వానిస్తాను. ఈ అతిథులను ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ది డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీ అబ్బూరి రవి గారిని, మా గెస్ట్లని ఆహ్వానించడానికి వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ అబ్బూరి రవి గారు ఎక్కడో దాక్కున్నారు, అదిగొండ వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ ఆ యంగ్ హీరోస్ రాజ్ తరుణ్ గారు అండ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. అమ్మయ్యా, ఇప్పుడు వస్తుంది స్టేజ్ మీదకి ఒక ఎనర్జీ. నిఖిల్ గారు రెడీగా ఉండండి మైక్ తీసుకుని. మధ్యలోకి వచ్చేసారా? ఇక్కడేమి దయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాలు లాంటివి ఏమీ లేవు. రవి గారు అటు అటు ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మేఘ్నాడ్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. రవి గారు, వీళ్ళిద్దరికీ నేను బాటిల్స్ ఇచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడించే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటానండి. ఇందాక టీజర్ చూసాం, ఏమిటో డైలాగ్ రాశారు, మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గ్రాముల బరువు తగ్గుతారని. దాని గురించి కొంచెం క్లారిటీ ఇప్పుడు ఇస్తారా? సినిమా చూసిన తర్వాతే మాట్లాడతారా? నమ్మకాలకి చాలా క్వశ్చన్లు ఉంటాయండి, నిజాలకు క్వశ్చన్లు ఉండవు. అది నిజం ఉంటుందా లేదా అన్నది నమ్మకం, అది ఎవరిష్టం వాళ్ళది. ఏంటేంటేంటంటే ఏదో చెప్పినట్టున్నారు నిఖిల్. మరి మైక్ మీ దగ్గర పెట్టుకోండి సార్. మీరు ఆన్సర్ చెప్పారా లేదా? ఐ వాంట్ టు నో దట్. కొన్ని నమ్మకాలు ఉంటాయి, నేను చెప్పారా? చాలా కాంప్లికేటెడ్గా చెప్పారు, చాలా కాంప్లెక్స్గా చెప్పారు. అంత కాంప్లికేటెడ్గా అంత కాంప్లెక్స్ క్లియర్గా అర్థమైంది అనుకోండి, సినిమా చూడరు కదా. కాదు సార్, కరెక్ట్, నిజం సార్. నమ్మకాలు ఉంటాయి, ఉంటుందా ఉండదా. ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు కదా, దెయ్యం ఉంటుందా, ఆత్మ ఉంటుందా ఉండదా అని. ఇది నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ నిజాలు ఉంటాయి. ఆ నిజం ఏంటంటే బాడీ చనిపోయిన తర్వాత 21 గ్రాముల బరువు తగ్గుతుంది అన్నది. ఇది కూడా నాకు ఆనందే చెప్పాడు. సో ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది మ్యాటర్. ఇది నిజం, దీని మీద క్వశ్చన్ ఉండదు. ఇంకా నాకు కాంప్లెక్సిటీ నుంచి బయటికి రావడానికి చేరుకోవడానికి చాలా టైం పట్టేట్టుంది. November 18th నన్ను అడిగితే అదే చెప్తాను. November 18th ఎక్కడికి పోతా చిన్నవాడ. అంతేనా? ఓకే. వెన్నెల కిషోర్ గారికి బాగా అర్థమై ఉంటుంది ఇంత సైంటిఫిక్ కాంప్లెక్సిటీ ఉన్న ఈ స్టేట్మెంట్. ఏంటి మేడం? బ్రదర్ అంటే మామూలుగా ఇది ఆత్మలు ఉన్నాయా లేదానా? కాదు బ్రదర్, ఇప్పుడు అక్కడ 21 గ్రామ్స్ 21. అది నేను నమ్ముతానండి. నేను బాగా ఇన్నోసెంట్ అండి, అన్నీ నమ్ముతా. సో జెన్యున్గా నమ్ముతా 21 గ్రామ్స్ ఉండే ఉంటుంది కన్ఫామ్గా. అంటే సాధారణంగా అంటారండి, అంటే కొంచెం మరీ టూ మచ్ అయిపోతే మారుతుంది ఇక్కడ. కానీ ఒక ఎక్వేరియంలో ఒకసారి ఒక బాడీ చనిపోతే ఎక్వేరియం పగిలిపోయిందంటండి. సో ఆ 21 గ్రామ్స్ సోల్ వెళ్ళిపోయి ఆ ఫోర్స్ తోటి అది నిజంగానే పగిలిపోయిందని చరిత్ర చెప్తుంది. ఎక్వేరియంలో ఒక సీల్డ్ ఎక్వేరియంలో ఒక బాడీ పెడితే అది చనిపోయినప్పుడు ఆ 21 గ్రామ్స్ సోల్ ఏదైతే ఆల్రెడీ చచ్చిపోయిన బాడీని పెడితే లేదండి, బతుకు లాస్ట్లో కొన ఊపుడుతూ ఉన్నది. కొన అవును, ఊపుడుతున్నా. బాగా రాస్తారు మీరు. మీరు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తే నాకు అవకాశం ఇవ్వరా? మీకంటే గొప్ప రేటు. అరే థ్యాంక్ యూ సో మచ్. అబ్బూరి రవి గారిని అక్కడ పెట్టుకుని మీరు నేను మన భుజాలు తడుకుంటే బాగోదు. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. బట్ వీ హ్యావ్ టు బ్యూటిఫుల్ ఇద్దరు అందగాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంచెం ముందుకు రండి అందగాళ్ళు ఇద్దరు. ముందు సుశాంత్కి ఇద్దాము, ఆటాడుకుందాం రా అని మీరు సినిమా తీస్తే ఇక్కడ నిఖిల్ మీ అందరితోటి ఆటాడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారండి? ముందు ఇక్కడికి వస్తే బాగా దేజావు ఫీలింగ్ వస్తుంది. మీకు గుర్తే ఉంటుంది ఈడో రకం ఆడో రకం ఫంక్షన్ అప్పుడు. నాకు కార్తికేయ కూడా ఇదే స్టేజ్ మీద జరిగింది. ఇక్కడ ఈడో రకం ఆడో రకం కూడా ఇక్కడ ఇదే స్టేజ్ మీద జరిగింది. చాలా డేజావులు కలిసిపోయి నాకు ఇంకేదో రకంగా కూడా ఉంది. నా వాయిస్ బాగా వినిపిస్తుందండి, జలుబు వస్తే బెటర్గా ఉంది నా వాయిస్. అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇదే సంథింగ్ ఆయన లోపల ఎంటర్ అయినట్టు ఉంది, అందుకే వాయిస్ బాగా వినిపిస్తుంది. బట్ మీరు నమ్ముతారా ఆత్మల్ని? అండ్ ఆ 21 గ్రామ్ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? నాకు
ఆ బార్డర్ లైన్లో ఉన్నాను, నమ్మాలా లేదా అని. సో నాకు ఇలాంటి సినిమాలు చూడటం చాలా ఇష్టం, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని. ఐ బిలీవ్ అన్నీ మనకు తెలిసినయే వరల్డ్లో ఉంటే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఏదో మనకు తెలియని కూడా కొన్ని ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నిజంగా టీజర్ చూసినప్పుడు నిజంగా చాలా నచ్చింది. నేను నిఖిల్కి మెసేజ్ చేశాను. యాక్చువల్గా నాకు ఆనంద్ గారు అంత పరిచయం లేదు అప్పటికి, బట్ ఐ మెసేజ్ బికాజ్ నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐ రియలీ హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ టు దాట్ ఆల్సో. అండ్ ఎవ్రీవన్ ఆల్ ద థీమ్ అండ్ శేఖర్ చంద్ర గారు నిజంగా మ్యూజిక్ చాలా బాగుంది, అన్ని పాటలు చాలా బాగున్నాయి. అండ్ నందిత వెల్కమ్ టు ది థింగ్. హెబా ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు నాకు అర్థం కావట్లా, ఇందాక నుంచి పొగుడుతున్నారా, అందరూ మీరు సెటైర్లు వేస్తున్నారా అర్థం కావట్లా. ఎవరు అప్సెట్ చేశారా వచ్చే ముందు కిషోర్ గారు? మీకు ఒక చిన్న రివీల్ స్మాల్ పాయింట్ సుష్. ఇక్కడ సార్ సుష్ అంటాను, సుశాంత్ని వెరీ క్లోజ్, సీసీఎల్ బడ్డీస్ మేము క్రికెట్ ఆడుకుంటాం. సో ఏం లేదు, మా సినిమాలో అందరూ దయ్యం అడుగుతున్నారు కదా, చిన్న పాయింట్ రివీల్ చేస్తాను. మా సినిమాలో దయ్యం వెన్నెల కిషోర్. ఫస్ట్ సినిమాలో దయ్యం పట్టుద్ది, మీరు నెక్స్ట్ టీజర్లో లాంచ్ చేస్తున్నాం, వేరే రిలీజ్ అంత థియేట్రికల్ ట్రైలర్. తల మీకు తెలుస్తుంది, హీఈస్ ద దయ్యం, అతను లోపల ఒకడు ఉంటాడు, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. కాదు, నాకేదో బలవంతంగా వచ్చి వాళ్ళు అసలు రాకూడదు అనుకున్నాను, కిషోర్ రాకూడదు కానీ బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా సరే నన్ను మాట్లాడమంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను, అందరూ పొగుడుతూనే సెటైర్లు వేసేస్తున్నాడు అనిపిస్తుంది. అదే సినిమాతో సంబంధం లేని నా మీద కూడా పొగడతా సెటైర్ కలిపేశారు ఆయన. అవును ఝాన్సీ గారు మీరు నిజంగా బాగున్నారండి. థ్యాంక్స్ కిషోర్. మైక్ తీసేసుకోండి, నిఖిల్ గారు తీసేసుకోండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో నన్ను వదిలేశారు, థ్యాంక్ యూ. ఆయన కూడా అంటే పొగడరా ప్లీజ్. సుష్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఆల్రెడీ మీరు ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పారు. అందగాళ్ళు తెలుగులో అందగాళ్ళు అంటారులే బాబు. భయ్యా నిజంగా మీరు జమ్ భయ్యా. థ్యాంక్ యూ. నిజంగానా? అవును నిజంగానే నేను జమ్నే. థ్యాంక్స్. అంతే. బట్ సీరియస్లీ ఎప్పుడు లైక్ సుశాంత్ ఆల్వేస్ కమ్స్ అండ్ సపోర్ట్స్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమా కూడా హీస్ కమ్ అలాంగ్ అండ్ సపోర్టెడ్. ఇంతకుముందు సూర్య కూడా. అరే ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వు అనవసరం కలిగావు. నా ఆడియో ఫంక్షన్ పిలిస్తే వస్తున్నా అని రాలా. కాదు ఎక్కడికి పోతా చిన్నవాడలో వీళ్ళు వెళ్ళివ్వలేదు భయ్యా, షూటింగ్ భయ్యా. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నో బట్ ఐ ఆల్వేస్ లైక్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఎలా పడుతున్నావు నాకు తెలియదు కానీ కొంచెం చెప్తే నేను కూడా కొంచెం ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేద్దామని. నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? సైన్ ఆనంద్ ఓ ఆల్రెడీ అల్లు శిరీష్ బాక్ చేశానంట. నో బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుశాంత్. సో ఇప్పుడు రాబోతోంది ఒక ఎక్స్ప్రెస్ దుమారం లేకపోతుంది. ఈ కిట్టుగాడు లవ్ చేయాలా వద్దా? అందగాడు, నవ్వుతోటి అందరినీ పడేసేటువంటి అల్లరిగాడు రా అమ్మ. మీకు నవ్వుది ఎంత బాగుందని తెలియదండి, మీకు నవ్వుది ఎంత బాగుందని తెలియదు నాకు. మళ్ళీ మీకు నా మీద ఎంత పగ ఉందని తెలియదు. పగ లేదు, అభిమానం తమ్ముడు ప్లీజ్. అయితే ఓకే, అంటే నవ్వుతో పడేస్తానంటే కొంచెం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. డేట్కి పడేసావు కదా అబ్బా అని. సో ముందు దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతారా లేదా ఓపెన్ చేయండి. నేను ఉన్నాయని నమ్ముతానండి, అంటే కనిపిస్తాయి అనుకో. నాకు తెలిసి ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాం, దెయ్యం అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్. దేవుడు అంటే ఉన్నాడు, నమ్మడం అంటే ఉన్నాడు లేడు అని కాదు. ఆయన నమ్ముతావా నమ్మవా అని చెప్పి, నమ్ముతావా నమ్మవా అంటే ఉన్నాడనే కదా. అబ్బుర్రవి గారి పక్కన కాసేపు కూర్చుని వచ్చావా ఇంతమ్మా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం ఉంటుంది, మీరు ఉంటారు కాబట్టి. లేని వ్యక్తి నమ్మం కదా. సో అలా అని కాదు, దేవుడైనా సరే. నేను దేవుడినా? మీరు దేవత అండి. అబ్బా బాబా, జెండర్ మార్చినంత మాత్రం మీనింగ్ మారిపోతాడు ప్లీజ్. కాదు, ఒకప్పుడుగా మిమ్మల్ని చూసుకుంటే రాఘవేంద్రరావు గారు, జగదేవి సుందరి మీరే. ఒకసారి ఇక్కడే నుంచో, ఎటు కదలకుండా ఇక్కడే నుంచో. అర్జెంట్ గా తనకి అదేంటి సృష్టినా ఏమంటారు దాన్ని, క్లెన్జింగ్ చేయండి. ఎవరో పట్టినట్టున్నారు తనకి, అబ్బుర్ రవి గారు ఆయనలో వచ్చినట్టున్నారు. ఓకే ఒక్క నిమిషం, జరిగింది ఇక్కడ. ఇప్పుడు దీని నుంచి బయటికి రావద్దు, నేను చక్రబంధనంలో దిగ్బంధనంలో పెట్టాను. ఇప్పుడు నీలోకి ప్రవేశించినటువంటి ఆత్మ, నీలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి నిఖిల్. ఇప్పుడు నువ్వు కాసేపు నిఖిల్ అయిపోయావు. ఓకే, నిజాన్ని చెప్పుకో. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అండి. బయటకు వచ్చావు లేదు, నిజంగా చాలా కష్టం. చేయవా ప్లీజ్. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అంటున్నా కదా. ఒకటి ఈజ్ వెరీ ఎనర్జెటిక్, అండ్ రెండోది ఏంటంటే రోజు శుభ్రంగా మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తింటాడు, అన్నీ చేస్తాడు. అండ్ ఆ బిర్యానీలో ఎంత డిసిప్లిన్ ఉంటుందో, తినేటప్పుడు వర్కౌట్ చేసినప్పుడు ఎంత డిసిప్లిన్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు వర్కౌట్ చేయకుండా పడుకోవాలనుకుంటా ఎనీడే. ఈ మధ్య కొంచెం యాసిడిటీ వచ్చి
నేను అంత ట్రై చేస్తున్నా అలా ఉంటాను చెప్పి నా వల్ల అట్లా బేసిక్లీ ఇట్స్ డెడికేషన్ టు థ్యాంక్ యూ సో మచ్. లైక్ నువ్వు కూడా చూడు, లైక్ వర్కౌట్ చేయకుండా ఎంత స్లిమ్గా స్మార్ట్గా. అంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కదా, తర్వాత చేయాలి తప్పదు. సో నిఖిల్ని మాత్రం ప్రవేశింపజేయనంటారు ఇక్కడ, ఆత్మరంగ ప్రవేశం చేయలా. నిఖిల్లో ఉండడం చాలా కష్టం చెప్తున్నా కదా. అండ్ అది కెమెరాలు ఉన్నప్పుడు అయితే ఇంకా కష్టం, సెన్సార్ అయిపోతాయి. సరే మొత్తానికి బాటిల్స్ వద్దు, అంత రిస్క్ నీతో చేయను. నువ్వు నార్మల్గా బాటిల్స్ ఓపెన్ చేసేద్దా రాజు, అంత కాంప్లికేట్ ఇవ్వకండి. ఇద్దరూ కలిసి ఒకటే బాటిల్ చూస్ చేయండి, ఒకళ్ళు పట్టుకోండి ఒకళ్ళు తీయండి, రండి. ఓకే, చూస్ చేసింది రాజ్ తరుణ్ అండ్ ఓపెన్ చేశారు సుశాంత్. నేను ఇందాక యాక్చువల్లీ పంచకట్టు గెటప్లోని చూడగానే వెంటనే నిఖిల్తో అద్దరిపోయింది గెటప్ అని చెప్పి, అంటే హ్యాపీ డేస్ వచ్చి నాకు తెలిసి ఇప్పుడు 10 years అయిపోయింది, సారీ 6 years అయి ఉంటుంది. 2 years అయింది. బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు మనిషి. ఇంకా అలా భ్రమలో ఉండాలి. కాదు, హ్యాపీ డేస్ వచ్చి 2 years అయిందా? హ్యాపీ డేస్ వచ్చి ఇట్స్ మీన్ లైక్ 6 years అయి ఉంటుంది సినిమా వచ్చి నాకు తెలిసి. హ్యాపీ డేస్ 9 years అయింది. 9 years యు ఆర్ స్టిల్ లుకింగ్ ద సేమ్. ఆ రాజేష్ అదే చెప్పాడు, రాజేష్ గారు ట్రై చేద్దాం, ఇంకా అలాగే ఉన్నాడు మనిషి. ఇంకొక 15 ఏళ్ళు అయినా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ టు డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఎక్కువ సినిమా చేసేటప్పుడు చేయాలని చెప్పి ఏ సినిమా చేయడతాను ఇప్పుడు కూడా. సో దాట్ ఐ రియలీ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు, ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్గా కొత్తగా చేద్దాం ట్రై చేస్తావు అండ్ సక్సీడ్ అవుతావు ప్రతిసారి కూడా. ఈసారి కూడా అలా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ సినిమా చేస్తామని తెలియగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ ఐ నో హిమ్ ఫర్ సమ్ టైమ్ నౌ. అండ్ ఇస్ ఇంటెలిజెంట్ అనగానే ఇట్స్ ఇంటెలిజెన్స్ మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ అన్నీ కలిపి మిక్స్ చేసి అందులో చాలా కొత్తనే ఇస్తారు ప్రతి కథలో కూడా. టైగర్ కానీ. అండ్ నాకు ఇంకొక కథ చెప్పారు ఆయన, యాక్చువల్ వెయిటింగ్, ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. సినిమా రిలీజ్ అవ్వకముందు అడుగుతున్నా, అయిన తర్వాత అడిగితే మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ నేను అడిగా ఒకసారి, బట్ ఓకే ఫైన్ ప్లీజ్ యూ క్యాన్. ఒక్కటే తర్వాత నీ ఇష్టం. ఓకే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. లైక్ ఇండస్ట్రీలో కూడా లైక్ నాకు బాగా చాలా క్లోజ్. అండ్ రాజ్ అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను 2-3 నాకు ఇప్పుడు ఫోన్ 3కి రింగ్ అవుతుందంటే రాజ్ తరుణే ఫోన్ చేస్తున్నాడు రాత్రి ఎర్లీ మార్నింగ్. సో వీఆర్ దాట్ క్లోజ్. అండ్ వీళ్ళకి ఎలా అయితే మహేంద్ర ఇస్ మేనేజింగ్ దెమ్, మా ఇద్దరికి అండ్ విష్ణుకి అందరికీ రాజా రవీంద్ర మేనేజ్ చేస్తున్నారు. సో వీ లవ్ రాజా రవీంద్ర, కమాన్. నేను ఆయన్ని కబ్జా చేసి, అంటే ఎవరైనా నిఖిల్ దగ్గర కథ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, కొత్త కథలు పట్టుకు వెళ్తూ ఉంటారు. సో నిఖిల్ దగ్గర వెళ్ళేటప్పుడు తోవలో కబ్జా చేసేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. నా కర్మ ఏంటంటే వెనక నుంచి వచ్చి దొరుకుతుంటారు, అంటే నిఖిల్ నేను చేయనని చెప్పి వెనక వస్తే దొరుకుతుంటారు నాకు. అరే వెళ్ళేటప్పుడు చెప్పండి రావడం, నాకు వచ్చేటప్పుడు. మొత్తానికి అలాగా స్నేహాన్నే కాదు కథలు కూడా పంచుకుంటూ ఒకరినొకరు బాగా పంచుకుంటూ. ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు కూడా అండి. హెబా పటేల్ని పాపం లైక్ యు నో, బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం, సో అందులో కూడా ఎంత అందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. బట్ యూఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు మా డిఓపి శ్రీరామ్ గారిని పెట్టుకోవాలి. అదే చెప్పా, అంత అందంగా ఉన్నా అంటే ఆయన టాలెంట్. వండర్ఫుల్. సో పాట చూసిన తర్వాత మా సుశాంత్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా బాగున్నాయండి, ఎందుకంటే ఈచ్ సాంగ్ ఇస్ డిఫరెంట్ జోనర్ లాగా ఉంది. ఒకటి ఫుల్ ఎనర్జీ పంచికట్టుతో, ఒకటి ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ లొకేషన్స్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్, చాలా బాగుంది. ద మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఎవ్రీవన్ అండ్ ఆల్ 3 of you are looking really good. అండ్ నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది, చూడాలి అనిపిస్తుంది. సో 18th కదా, సో హోప్ఫుల్లీ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 3 of you. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. శేఖర్ చంద్ర యాక్చువల్లీ ముందు అనుకున్నాను శేఖర్ చంద్ర గురించి, సినిమా చూసాం కార్తీక్ ముందు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంది, రికగ్నిషన్ రావట్లేదు తనకి అని. నౌ యూ ఆర్ వెరీ నీడ్ టు బీ, అండ్ ఇంతకంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకప్పుడు ఏంటంటే లవ్ పాటలు అవి బాగా కొట్టేవారు, ఇప్పుడు ఏంటంటే సాడ్ సాంగ్స్ అన్ని చెత్త కొట్టేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే పెళ్ళైంది కదా, ఏంటి విషయం అంటే పెళ్ళైంది కదా. ఓ పెళ్ళయిందా? ఓ తెలీదా? చచ్చా ఏం అవలా మర్చిపోండి. లేదు అది కాంపిటీషన్ కొంచెం తగ్గించుకుందాం మాకు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుశాంత్ గారు అండ్ థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు అండ్ రవి గారు. నా మైక్ నాకు ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి పోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ లాంచ్లో ఉన్నాం. TV9, TV1, NTV అండ్ వనితాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆడియో ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఈజ్ మేనేజ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. ఆల్ రైట్, సో చివరి ఘట్టానికి వచ్చేసాం. కానీ అంతకంటే ముందు ఇద్దరు డైరెక్టర్స్ చాలాసేపటి నుంచి వేదికపైకి వారిని ఆహ్వానించాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు. I welcome Nandita onto the stage to escort our guests and వాళ్ళకి బొకే ఇవ్వడానికి. ఆ డైరెక్టర్స్ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు.
చందుబాయ్ అండ్ సుధీర్ బాయ్, థ్యాంక్ యూ. ఈ ఇద్దరు దర్శకులు నిఖిల్ గారి గురించి మాట్లాడడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. నేను ముందే క్లూ ఇచ్చేసానండి, నిఖిల్ గారి గురించి మాట్లాడడానికి మీరు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. ఎస్, ముందు చందు గారు కొంచెం ప్రేమ తర్వాత మాట్లాడడం నేర్చుకున్నారు. సుధీర్ గారు లేదు, ముందు సుధీర్ గారితోనే మాట్లాడేస్తాం రండి. మా తర్వాత అయితే కాన్షియస్ అయిపోతామండి, అందుకని ముందే మాట్లాడేద్దాం. మీకు కూడా ఏమైనా దిగ్బంధనం చేయాలి? వీళ్ళు మరీ తెలుసండి, అసలు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం బాగా మొత్తం అల్లరి చేస్తూ నవ్వుతూ కామెడీ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇద్దరికి ఏమవుద్దో, స్వామి రారా అక్కడ కార్తికేయ, ఈ మధ్య ప్రేమ తర్వాత లుక్ మార్చారండి భయ్య, స్వామి శరణం. ఓకే, స్వామి రారా తర్వాత స్వామి శరణం అనమంటారా ఏంటి? అదే దట్ సుధీర్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఇంకా నిఖిల్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. చందు నాకు తెలుసు, అందుకనే నేను ఆయనకు ముందు ఇచ్చాను. చందు గారు, ఇప్పుడు మీరు నిఖిల్లోని ఎనర్జీ గురించి మాట్లాడబోతున్నారు. నన్ను కూడా అలాగే ఇచ్చాడు. అలా చందు స్వామి రారు తర్వాత కార్తికేయ కళ ఇచ్చాడు నాకు. అంటే నేను ఒక సినిమా చేశానండి, తిన రెండో సినిమా కూడా చేస్తున్నాడు, సో తినే ఎక్కువ మాట్లాడాలి అంటే. సరే కాదు, ఇక్కడ మీకేం గుర్తు రావట్లేదా కార్తికేయ ఆడియో? గుర్తుకొస్తుందండి. నేను నిజంగా మళ్ళీ తిరిగి రావాలని మీరన్న డేజావు అవి అన్నీ నాకు గుర్తుకొస్తుందండి. సేమ్ కొంచెం జానర్ కూడా సిమిలర్గానే ఉంది. ఫైన్. అంటే మామూలుగా నేను నిఖిల్ ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలనుకుంటానండి, ఎందుకంటే తను నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా క్లోజ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్ని విషయాల్లోనూ. అండ్ ఈ మూవీకి తనే కాకుండా నాకు డైరెక్టర్ కూడా చాలా క్లోజ్ అండి, ప్రొడ్యూసర్స్ చాలా క్లోజ్, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి. థ్యాంక్ యూ శేఖర్ భాయ్. సో నాకు చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవాలని. కాదు, చాలా మంది ఇక్కడ ఒక వెరైటీ జరుగుతుందండి, ఎందుకంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ వాళ్ళు మాట్లాడకపోయినా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విష్ణు వచ్చారు, తన ఓన్ ఆడియో ఫంక్షన్స్కి రానన్నారు. ఈవెన్ ఐ థింక్ విజయ్ అండ్ చందు ఆల్సో మా కార్తిక్ ఆడియో ఫంక్షన్ మాట్లాడేది, కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాట్లాడుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ చందు బాయ్. థ్యాంక్ యూ నిఖిల్. థ్యాంక్ యూ. కొంచెం చెప్పండి నా గురించి రెండు మాటలు చెప్పండి. ఆయన గురించి ఒక మాట అంటే చెప్పండి ఏమన్నా, కొంచెం బూస్ట్ చేయండి. చాలు, ఇంకా సైగ భాషలో చెప్పేశారు, కట్. బట్ రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ అండ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతాం. లేదు, ఐ షుడ్ థ్యాంక్ చందు ముండేటి సార్, బికాస్ he helped me in dialogues, comedy scenes lo. Next day Premam was releasing and he was sitting in our sets helping our dialogues, the corrections, comedy punches. So it's really, I mean, great for him to come and help us. And next day Premam is releasing, so he was sitting with us and we are shooting a scene, so we were looking for some comedy punches and that was really, I'm grateful for him. Beautiful. Thank you so much. నెక్స్ట్ డే రిలీజ్ అయ్యేటప్పుడు ముందు రోజు పనే ఉంటుంది పడింది పంచ్ చివర్లో. బ్యూటిఫుల్. అండ్ లెట్ మీ వెల్కమ్ అవర్ హీరో, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. లెట్ మీ వెల్కమ్ నిఖిల్ గారు, విఐ ఆనంద్ గారు అండ్ శేఖర్ చంద్ర ఆన్ టు ది స్టేజ్ అలాంగ్ విత్ హేబా పటేల్. రండి స్టేజ్ మీదకి వచ్చేసేయండి విత్ ఆల్ ది అదర్ గెస్ట్స్. ఎస్, సుశాంత్ గారు, రాజ్ తరుణ్ గారు, వెనెల కిషోర్ గారు. Request you all to be on the stage. Aditya Music Tarpuna Senior Manager Satyadev Garu, our producer Meghnad Tarpuna Sri P. Venkatesh Rao Garu, our well-wisher of Meghnad Dr. Srinivas Garu, andarni very pike ravalsindha. శ్రీమణి గారు కనుక ఆడియన్స్ లో ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. శ్రీమణి గారు, మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు అండ్ డైరెక్షన్ టీమ్ మొత్తాన్ని నేను స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దట్ ఈస్ ఎంటైర్ ఆర్టిస్ట్ సురేష్ పాటిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దెన్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పుల్లారావు గారు, కో డైరెక్టర్ విజయ్, సత్య, శంకర్ అండ్ సుధీష్. సిఆర్ఓ ఏలూరు శ్రీను గారు, ఎస్కేఎన్ గారు, శ్రీ ప్రసన్న గారు, లిరిసిస్ట్ ప్రసన్న గారు. మా వర్క్ చేసిన టీం అందరూ రావాలండి. వి జస్ట్ గోనా రిలీజ్
ద ఆడియో. సో ఆన్ చేస్తుంది. అప్పు రవి గారు అందరు రావాలి ప్లీజ్ ఆన్ స్టేజ్. క్యాషియర్ దుర్గా ప్రసాద్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడా, విజయ్. సో మా ఈరోజు ఆ డైరెక్టర్స్ మా చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు ఒక్కసారి మళ్ళీ ముందుకు రండి. సౌండ్ ఒక్కసారి తగ్గించమ్మా. బేబీ శ్రావణి చైల్డ్ ఆర్టిస్ట్, తను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మహేంద్ర గారు సరదాగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేంద్ర గారు ఆన్ డిమాండ్, ఎస్కేఎన్ అండ్ మహేంద్ర గారు ఇద్దరు వేదిక మీదకి రావాలి. And audio success meet kabatti today we are going to announce the date. Our directors to Chandu Mondeti garu and Sudhir garu iddaru kuda date announce cheyalalsinga korutunnanu. Ekkadiki potavu chinnavada date, release date announce chestunnaru. 18th November, this Friday. Please watch it. Release date. It's on the screen. It's on the screen. Yeah, sorry. Music please. ఓకే, నాకు తెలిసి బ్లాస్ట్ అవ్వలేదు అది, బట్ విల్ హ్యావ్ నందిత. యు వాంట్ సే ఫ్యూ వర్డ్స్? వెల్, ఐ వాంట్ థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత ఫ్రెండ్లీగా వచ్చిన సుశాంత్. మీరు మళ్ళీ వోట్ ఆఫ్ థాంక్స్ మొదలు పెట్టడం. ఐ వాంట్ థ్యాంక్ పీపుల్, ఎందుకంటే అప్పుడే కాదు తూచ్ అంతే. 18th November మీరు వస్తున్నారు, ఎక్కడికి పోతావు చిన్నవాడ. వోట్ ఆఫ్ థాంక్స్ మళ్ళీ చెప్దాం, నందితకు మాట్లాడే అవకాశం ఇద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడియో ఫంక్షన్ సక్సెస్ మీట్లో నేను ఉన్నాను. చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ టు మై డైరెక్టర్ వి ఆనంద్ గారు ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కో-యాక్టర్ టు మీ ఇన్ మై ఫస్ట్ మూవీ ఇట్సెల్ఫ్. అండ్ a cute Heba, one of my favorite actors now, very friendly and very good to work with. And ఈ స్టేజ్లో ఈరోజు నేను పెద్ద థ్యాంక్స్ చేయాలి మా ప్రొడ్యూసర్కి, బికాజ్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తమిళ్. సీయింగ్ మై పర్ఫార్మెన్స్, డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు, బట్ అగ్రి చేసేసి పేమెంట్ ఇచ్చేసి he brought me here, so thank you so much. And my first movie, direction, hero, heroine, and my character, and beautiful visual and music and cinematography, everything is so good. I'm very very lucky. So 18th meerandaru movie chudandi, wish cheyandi, bless me and my team also. Thank you. థ్యాంక్ యూ అండి. దస్ వన్ మోర్ గెస్ట్ కింద మల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు, వారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శివకుమార్ గారు ప్లీజ్ మీరు స్టేజ్ మీదకి రావాలి. నిఖిల్ ఊరుకోడు సార్, స్టేజ్ మీద మీరు ఉండాల్సిందే. సరే, నేను ఇదిగోండి ఝాన్సీ గారు, సూర్య వర్సెస్ సూర్య ప్రొడ్యూసర్, సూర్య సినిమా ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ గారు, మిమ్మల్ని మేము ఎలా మిస్ అవుతామండి. వెల్, ఐ వాంట్ థ్యాంక్, ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సినిమా ఒక పర్సన్ వల్ల కాదు, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్. మా శివకుమార్ గారు, హీ ఈజ్ ఆల్సో దేర్. ఫస్ట్ మా థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ కండి, బికాస్ దే ఆర్ లైక్ లవ్లీ పీపుల్. వెంకటేశ్వర గారు నిజంగా సినిమా కదినప్పుడు ఆ సినిమా బ్యాక్ చేసి ఆయనకు రియలీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే డిఫరెంట్ మూవీస్ వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ భయపడతారండి, అంటే సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా పే ఆఫ్ అవుద్దా లేదా అని. కానీ అవేమీ ఆలోచించకుండా సినిమా కథ విన్న వెంటనే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారు సినిమా ఒప్పుకొని ఇప్పటివరకు ఎంత గ్రాండ్గా సినిమా రిలీజ్ చేస్తూ ఇంత సూపర్ లాంచ్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టకపోతే మీకు మంచి సినిమాలు రావు. సో మీరందరూ, నాకు తెలుసు 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ లేవు బయట, బట్ ప్లీజ్ కమ్ అలాంగ్, బ్లెస్ us.
మీకు అన్ని బాధలు మర్చిపోయేటట్టు మా సినిమా 100% మీకు చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గుడ్ రిలీఫ్. అండ్ ఈ 18th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఆనంద్ బికాజ్ ఇంతమంది ఆయన పొగుడుతున్నారు. ఆయన ఫస్ట్ నా ఇంట్లోకి ఎంటర్ ఆయన కథ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది దట్ హీస్ సచ్ అ బ్రిలియంట్ పర్సన్ అని. అండ్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాను అండ్ చెప్తూనే ఉంటాను. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ బికాజ్ సుధీర్ అండ్ చందు దే హ్యావ్ గివెన్ మీ హిట్స్. అండ్ నాకు తెలిసి వాళ్ళలో ఉన్న స్పార్క్ ఐ ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్పార్క్ ఇన్ ఆనంద్ సార్ ఆల్సో. అండ్ టైగర్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఐ థింక్ ఎక్కడికి పోతే చిన్నవాడు ఆల్సో విల్ బి గుడ్. కానీ పబ్లిక్ డిసైడ్ చేయాలి November 18th. అండ్ దర్ సో మెనీ పీపుల్ టు థ్యాంక్ అండి. డిఓపి సాయి శ్రీరామ్ గారు, యాజ్ వెల్ యాజ్ మా ఎడిటర్ ప్రసాద్ గారు, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. కార్తికేయ సినిమా తర్వాత దే వాజ్ అ లాట్ ఆఫ్ హైప్, అంటే లైక్ సాంగ్స్ మళ్ళీ బాగుండాలి, ఎస్పెషల్లీ ఆ స్వాతి సాంగ్ హిట్ అయింది, ఇన్ని సాంగ్స్ హిట్ అయినాయి అని. సో మళ్ళీ 4 awesome songs. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హెబా. షీఈస్ సో ఫన్ ఆన్ సెట్స్. తను ఎప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ షీఈస్ అ స్టార్. నాకు తెలిసి సినిమాలో మీరు చూసుంటారు, ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ వస్తుంది, మీరు కళ్ళప్పకించి వస్తారు. షీ ఈస్ దాట్ బ్యూటిఫుల్ దేర్. అండ్ నందిత హెస్ కిల్డ్ ఇట్, లిటరలీ చంపేసింది అనుకోండి పర్ఫార్మెన్స్. అండ్ సినిమాలో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇరికిపోతాను. అండ్ దట్ ఇస్ ఓన్లీ ఎక్కడికి పోతే వచ్చినవాడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, ఇట్ ఈస్ అ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్స్, కామెడీ అండ్ లాట్ ఆఫ్ రొమాన్స్ అండ్ లవ్. సో మీరందరూ వచ్చి థియేటర్స్లో బ్లెస్ చేయాలి. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే చాలదు. ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది గెస్ట్, సుశాంత్ అండ్ ఫర్ స్టేయింగ్ టిల్ దెన్ అండ్ అన్వీలింగ్ ద రిలీజ్ డేట్. అండ్ రాజ్ తరుణ్, మై బడీ, చందు మొండేటి అండ్ సుధీర్ వర్మ. అండ్ చాలామంది ఉన్నారండి. శ్రీనివాస్ గారు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చెప్పొద్దున్నారు ఆయన పేరు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్. అండ్ మనోజ్, ఎవ్రీబడి, అండ్ ఫనీబా అండ్ మా బావ గారు, ఎవ్రీబడి ఫర్ కమింగ్. సో ప్లీజ్ గైస్ వాచ్ November 18th. అండ్ ఐ వాంట్ మై డైరెక్టర్, ఐమ్ గోయింగ్ టు గివ్ ద మైక్. నేను కొంచెం టెన్స్గా ఉన్నాను. కిషోర్ భాయ్ గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ చెప్పేసాం కదా. ఆయన కొంచెం వేరే మూడ్లో ఉన్నారు ఈరోజు. బట్ కిషోర్ భాయ్, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. బట్ ఆనంద్ గారు మాట్లాడాలి. ఆనంద్ భాయ్, నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు సినిమాకి? ఎనర్జీ. అండ్ అందరికి నమస్కారం. ఎక్కడికి పోతే వచ్చిన కూడా ఆడియో సెలబ్రేషన్ మీరు అందరు రావడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి and for coming and gracing this occasion. And ఎక్కడికి పోతే వచ్చిన is very close to my heart. Almost I've traveled with the story for 3 years. So now it's all ready. It's there in front. It's going to be there in front of you on November 18th. And a lot of people supported me. And it started with Nikhil. When I narrated the script on the first day, third day itself I signed. He signed me and he set me up with a good producer. Meghnad's banner, Venkateshwar Rao garu, Srinivas garu, the whole team really supported us. ekkada compromise lekunda mana movie cheyali, so mottham support chesaru. Thank you so much, sir. And then my technicians basically, and Nikhil gave me good technicians, and they're all really good. Sai Sriram sir gave wonderful visuals, and the script ni next level ki తీసుకెళ్ళిపోయారు. And Shekhar Chandra re-recording background score is the highlight of the film. And he has used lot of instruments ippudaka industry lo use cheyakunda something very kotta instruments use chesaru. Australian aboriginals music instruments, and lot of instruments are there, even I can't even spell it. Alanti instruments use chesaru. And my editor Chota K Prasad is awesome. He's traveled with me throughout the journey. And my chief associate Vijay Kamisetti, I don't know where he is. He must be sitting with CG or DI even now. So he's the one person who traveled with me right from Tiger until now. And the whole of the direction department, Pularao sir, chala help chesaru. Thank you sir, and the whole team. So lot of people, and it's a teamwork, and we have given heart and soul to it with a lot of passion. So please support us and watch on November 18th and give your feedback. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో అండి. ఫస్ట్లీ ఇదొక ఎగ్జైట్మెంట్ ఫీల్ ఫ్రమ్ ఒక 1 year నుంచి నాకు, బికాస్ ఆఫ్టర్ కార్తికేయ నాకు సడన్గా వన్ డే నిఖిల్ బై కాల్ చేసి ఇలా స్టోరీ వినమని చెప్పారు. వెళ్ళాను, డైరెక్టర్ గారితో కూర్చున్నాను.
అది ఒక సూపర్ మూమెంట్ అండి. కథ వింటమే సూపర్ మూమెంట్. నాకు కింద నవ్వుతున్నాను, ఒక ఫేస్లో ఒక టెన్షన్, సస్పెన్స్, అన్ని ఆల్ ఎమోషన్స్ నా ఫేస్లో. సో బయటకు వచ్చిన తర్వాత ఏం తెలియదు, కథ వినమన్నారు, విన్నాను. నేను డిఓపి శ్రీరామ్ గారు బయటకు వచ్చి సూపర్ అండి, సూపర్, ఏదో కొత్తగా చేయాలి, డెఫినెట్గా మనసు పెట్టి చేయాలి, ఇవన్నీ ముందు మాట్లాడేసుకుందాం. దెన్ తర్వాత సిచ్యువేషన్స్ అవి చెప్పారు, బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్, సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా 4 సాంగ్స్ ఉంటాయి. లవ్ సాంగ్ ఉంది, ఒక నైస్ ఫీమేల్ సోలో సాంగ్ ఉంటుంది. సో ఆల్ సాంగ్స్ అంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు కూడా. అంటే న్యూ ఐడియాస్ అండి, ఎక్స్పెరిమెంటివ్ థింగ్స్ కానివ్వండి, అండ్ ఇన్ టు దాట్ ఒక కమర్షియల్ థింగ్స్ కానివ్వండి, అండ్ బ్యూటిఫుల్ జర్నీ విఆనంద్ గారితో. సో ఐ థ్యాంక్ విఆనంద్ గారు లాట్, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చి అసలు వర్క్ చేస్తున్నట్టే ఉండదు, బట్ చాలా వర్క్ చేపిస్తారు మనతో. సో అట్లాంటి టైప్ ఆఫ్ థింగ్ అనమాట పర్సన్ అయినా. సో ఐ షుడ్ థ్యాంక్ విఆనంద్ గారు అండ్ నిఖిల్ భాయ్ సో మచ్, బికాస్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ టీమ్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద సింగర్స్, ఐ థ్యాంక్ దెమ్. కొత్తగా ఇందులో కరీముల్లా అని ఒక అతను పాడాడండి చిరునామా సాంగ్లో, హమ్మింగ్స్, బీజిఎమ్స్ అవన్నీ. అండ్ ఆల్ ద లిరిక్ రైటర్స్, రామజోగ శాస్త్రి గారు, శ్రీమణి గారు, అండ్ ఇందులో నేను ఇంకొక ఆయన ప్రసన్న గారు అని, ఆయన యాక్చువల్లీ రైటర్, ఫిల్మ్ రైటర్, సినిమా చూపిస్తా మామ, నేను నా బాయ్ ఫ్రెండ్స్కి అంతా కూడా. సో ఆయన ఇందులో హెల్ప్ చేశారు. అండ్ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్స్ అండ్ ద మూవీ. సో ఎక్సైటెడ్ ఫర్ November 18th. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఎంత మేము చేస్తున్నా కూడా ఈ క్వాలిటీ ఇవ్వడానికి బికాస్ ఆయన అలా సపోర్ట్ కావాలి. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో ఎక్కడికి పోతావు చిన్నవాడా 18 నవంబర్ మిమ్మల్ని పలకరించబోతోంది. ఇంకెక్కువ దూరం లేదు, కేవలం 4-5 రోజుల తేడాలో మీ అందరికీ ఒక అత్యద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఈ టీం సిద్ధంగా ఉన్నారు. బ్లెస్ దెమ్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. నిఖిల్, మరి మీతో పాటు ఫోటో దిగడానికి, ఫోటో ఆపర్చునిటీకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. సో కెన్ ఐ ఇన్వైట్ దెమ్ ఆల్? ఎస్, నిఖిల్ గారి ఫ్యాన్స్ కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది, వారిని వేదిక పైకి రావాల్సిందిగా. ఐ థింక్ yes, Nikhil Gari fans, thank you so much, and I request all the other guests దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు, థ్యాంక్ యూ శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ వెనల్ కిషోర్ గారు, చందు గారు అండ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిఖిల్ గారి ఫ్యాన్స్ ఆయనతోటి ఫోటో ఆపర్చునిటీ. దిస్ వాజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో సక్సెస్. లైవ్ చూశారు TV9, TV1, NTV అండ్ వనిత టీవీలో. జే మీడియా ఫ్యాక్టరీ ఈనాటి ఈ ఈవెంట్ని మేనేజ్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి శేఖర్ చంద్ర గారి స్వరాలు. దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ది 18th November. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకులందరూ కూడా తమ ఆశీస్సులను అందజేస్తారని, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. బై బాయ్. వెరీ మచ్. సో ఆత్మలు అనేటివి ఏదో ఒక టైంలో మనందరం ఎలాంటిదో ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మనందరికి ఉంటుంది. సో ఐఎమ్ నో ఎక్సెప్షన్. ఓకే, సో ఆయన అనుభవించింది మనకు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడో ఒకప్పుడు అది ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలితే కానీ మనకు తెలియదు. వద్దు.